Please subscribe to our YouTube channel. Like and share this video. Sri Mahaganathipataye Namaha. Aim Mahasaraswatye Namaha. Sri Gurubhyo Namaha. Tundamuni Kadandamunu Andaru Machipayare Arjuna. మన పిల్లలకి ఎట్లా వస్తుంది మనకే రాదు మనకు రావాలి. తుండముని కదంతమును తోరపు బుజ్జయు వామహస్తము మెండుగా మ్రోయు గజ్జలును మెల్లని చూపులు మందహాసము కొండక బుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల వజ్జవైయుండెడు పార్వతీ తనయ ఓయి గణాధిపతి కుమృక్కెరం. ఈ భజన అందరికీ రావాలి, పలకండి ఒకసారి మంచిదే. తొండమునే కదంతమును తోరపు బొజ్జయు వామహస్తము మెండుగా మ్రోయు గజ్జలును మెల్లని చూపులు మందహాసము కొండక బుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల బొజ్జవైయుండెడు పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మృక్కెదన్. తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతన్ భూమి నీవు నా ఉల్లంబందున నిలిచి జృంభణముగా గుప్తులు సుశబ్దము శోభిల్లన్ పల్కు నాదు వాక్కులను సంప్రీతి జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబానన. ఈ రెండు పద్యములు అవశ్యం ప్రతి నోటికి రావాలి, ప్రతి తల్లికి రావాలి. వస్తే ప్రతి పిల్ల పిల్లవాడికి వస్తుంది ఈ రెండు పద్యాలు. అవధాన సరస్వతి పీఠం అని యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. దానిలో ఇట్లాంటివి చాలా ఉంటాయి, స్తోత్రాలు అన్ని. ఇవాళ విశేషం ఏమిటంటే కృష్ణమాచార్యులు గారి శ్రీరంగము, అట్లాగే కృష్ణ చైతన్య కవిల వారి, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ విద్వద్ బృందము అందరూ కూడా త్రియాంధికముగా, త్రియాంధికం అంటే 3 రోజుల పాటు త్రియాంధికం, పాంచాంధికం, ఏకాంధికం, ఇలా ఆంధికం అంటే ఆయా 1 రోజుల, 3 రోజుల, 5 రోజుల, 7 రోజుల, ఎన్ని రోజులు దీక్షగా నియమముగా ఒక హోమము చేయడం. ఇవాళ 3 రోజుల నుంచి కార్తీక మాసము, ఎందుకంటే కృత్తికా నక్షత్రము పౌర్ణమి నాడు వచ్చేటట్లు ఉంటే అది కార్తీక మాసము అవుతుంది. కార్తీకం అని దీర్ఘం తీయకూడదు, కార్తీక మాసము అంటే కృత్తికా నక్షత్రంతో ఏర్పడేది. నిన్నదేమో ఆశ్వయుజ మాసం వెళ్ళిపోయింది, ఆశ్వయుజం కార్తీకం. ఆశ్వయుజం అంటే అశ్విని నక్షత్రము పౌర్ణమి నాడు చంద్రుడితో కలిస్తే అది ఆశ్వయుజం అవుతుంది, అశ్విని నక్షత్రం. ఇది కృత్తిక. రేపు రాబోయేది మార్గశిరం అంటే మృగశిర నక్షత్రము పౌర్ణమి నాడు చంద్రుడితో కలిస్తే అది మనకు మార్గశిర మాసం. ఇలా నక్షత్రాలను బట్టి మాసాలు ఏర్పడుతుంటాయి. ఆ విధంగా ఇవాళ 3 రోజుల పాటు మానసాదేవి హోమము చేస్తున్నారు. అసలు ఎవరు మానసాదేవి? మీ అందరికి ఏమైనా అవగాహన ఉందా? కొంచెము తెలిసే ఉంటుంది. 3 రోజుల నుంచి నమస్కారం పెడుతున్నారు కదా, తెలియకపోవడానికి ఎట్లా. ఇంకా కొంచెం విశేషాలు తెలుసుకుందాం. మామూలుగా క్షేత్రం అయితే ఎక్కడుంది ఈమె అంటే మనకు హరిద్వార్లో గంగా నది ఒడ్డున ఒక శిఖరం ఉంటుంది. ఇటువైపు ఒక కొండ ఉంటుంది, ఇటువైపు ఒక కొండ ఉంటుంది. ఒకటేమో చెడ్డీదేవి ఉంటుంది ఒకవైపు కొండలో, ఒకవైపు కొండ మీద మానసాదేవి ఉంటుంది. ఇది హరిద్వారము. మొట్టమొదట గంగా నది భూమి మీద
హృషీకేశము. హృషీకేశుడు అంటే మహావిష్ణువు. ఇంకొక అర్థం ఏమిటి దానికి అంటే హృషీకం అంటే ఇంద్రియం అని అర్థం. హృషీక ఈశ, హృషీకస్య ఈశ హృషీకేశ. హృషీకేశము అంటే ఇంద్రియాలకు అధిష్టానము మనస్సు అని అర్థం. హృషీకేశము అంటే మనస్సు. ఇంద్రియాలన్నింటినీ గొప్ప ఇంద్రియం అంటే పంచ జ్ఞానేంద్రియములు పంచ కర్మేంద్రియములను నియంత్రించేది మనస్సు. అందుకని దానిని హృషీకేశము అన్నారు. హృషీకేశులో గంగా నదిలో దిగితే మీకు ఒక నిమిషం కూడా పట్టదు మనస్సు సమాహితం కావడానికి. ఎక్కడైనా చాలా ధ్యానము యోగము అలవాటు ఉండే వాళ్లకు ఒక 5 నిమిషాలు పట్టవచ్చు మనస్సు ఒక ఏకాగ్రతకు రావడానికి. 5 నిమిషాలు పట్టొచ్చు, 10 నిమిషాలు పట్టొచ్చు. కానీ కొన్ని సెకండ్లలోనే హృషీకేశులో అక్కడ కనుక గంగా నది స్నానం చేసి నదిలో కానీ నది బయట కానీ ధ్యానం మొదలు పెట్టామంటే కొన్ని సెకండ్లు కూడా పట్టదు, మనస్సు సమాహితం అవుతుంది. వెంటనే అది మన అధీనానికి వస్తుంది మనస్సు. అది హృషీకేశు యొక్క గొప్పతనం. మొట్టమొదట గంగా నది భూమి మీదకి దిగేది హృషీకేశు, దాని తర్వాత హరిద్వార్, ఇంకా అక్కడి నుంచి అనేక మహానగరాల్లో అది పుణ్యక్షేత్రాల్లో ప్రవహిస్తూ గంగా నది వెళుతూ మొట్టమొదట ఈ హృషీకేశు నుంచి ఇలా కొంచెం పైకి వెళితే జ్యోతిర్మఠం, దానికి దారిలోనే వశిష్ఠ అరుంధతి గుహలు వస్తాయి. వశిష్ఠుడు తపస్సు చేసిన చోటు, అరుంధతీదేవి తపస్సు చేసిన చోట్లు వస్తాయి కనుక దారిలోనే. నేను అక్కడికి కూడా వెళ్ళాను. అక్కడ ఒక పెద్ద లింగం దొరికింది నాకు ఆ వశిష్ఠ గుహ దగ్గర. ఆ లింగం మూట రాళ్ళలో ఇలా ఉంది. ఆ లింగం తీసుకుని అక్కడే వశిష్ఠ గుహలో పెట్టి అక్కడ దొరకనిదేవి ఇంకా సాక్షాత్ గంగానది ఉన్నది. అందరూ నీళ్లు తెచ్చారు, అభిషేకం చేశాము. బిల్వపత్రాలు తెచ్చారు, అభిషేకం చేశాము. మా పీఠంలో అవధాన సరస్వతి పీఠం గత సంవత్సరం చెప్పినట్టున్న నా పీఠం ఉంది, రండి అని ఎవరు వచ్చినట్టు లేదు. సరే, ఎందుకో గుర్తొచ్చింది మీకు చెప్తూ ఉంటే ఈ మాట. ఇంతకుముందు కూడా చెప్పాను కదా, ఎవరు వచ్చినట్టు లేదంటే తీర్థలు ఉండవు కదా, కలియుగంలో మనుషులు అందరూ ఎవరిని కలిగించండి, టైం లేదు, బిజీ అన్నాడు కానీ టైం లేదు అన్నదండి. ఇదొక ప్రమాదకరమైన మాట. అంటే సమయం కథాస్థ దేవతలు ఉంటారు, అందువల్ల అలా అనకుండా బిజీ అని కూడా ఈ మాట అసలు ఏది అనకుండా చెప్పి పని చేస్తే మంచిది. ఒక ఎప్పుడో అప్పుడో ఏదో ఆలస్యం, మళ్ళీ 2 ఏళ్ల తర్వాత సంవత్సరాల తర్వాత వచ్చాయి. 2 సంవత్సరాలు సంవత్సరం కూడా. కాబట్టి ఈసారి సంవత్సరం మళ్ళీ ఈ మాట చెప్పినప్పుడు రాలేదని అనిపించుకోవచ్చు. అందరికీ ఒకసారి అమ్మవారి దర్శనం చేయండి. అక్కడ వశిష్ఠ లింగము కూడా ఉంది మా దగ్గర. ఇక్కడే ఈ గంగా దగ్గర అక్కడ నాకు అనుగ్రహించి దొరికినది ఆ లింగము. అది అక్కడ ఉండగా మానసాదేవి అక్కడ ఉంది అని బాగానే ఉంది. అసలు ఎవరు మానసాదేవి, ఈమె యొక్క వృత్తాంతమేమి నేను చెప్పాలి, మీరు వినాలి. నేను ఎట్లా తెలియాలి అని. అందువల్ల ఏంటంటే మొట్టమొదట బ్రహ్మ దేవుని పుట్టుక తర్వాత స్వయంభవమనువు అనే మహానుభావుడు పుట్టాడు. ఆయన నుంచి లేదా ఆయనతో పాటు 10 మంది ప్రజాపతులు పుట్టారు. ప్రజాపతులు అంటే బ్రహ్మలో సమానమైన వాళ్ళు. వాళ్ళందరూ కూడా బ్రహ్మ ప్రపంచాన్ని సృష్టిస్తూ ఉంటే ఈ 10 మంది ప్రజాపతులు ఏం చేశారంటే ఏదో ఒక సృష్టి చేయాలంటే అన్ని వస్తువులు కావాలి కదా. ఒక ఆయన మట్టి అందిస్తున్నాడు, ఒక ఆయన ఇంకొకటి ఇంద్రియం అందిస్తున్నాడు, ఇట్లాంటివేవో పంచ ప్రాణాలు ఇలాంటివన్నీ అందిస్తున్నాడు బ్రహ్మదేవుడు. అలా ఈ అందించినటువంటి మహాత్ములు 10 మంది ఉన్నారు. చాలా గొప్పవాడు, సామాన్యులు కాదు. అంటే బ్రహ్మతో సమానమైన వాళ్ళు వీళ్ళందరూ. ఈ 10 మందికి మళ్ళీ ఉప ప్రజాపతులు కొంతమంది ఉన్నారు. మంది 10 మందిని తెలుసుకున్నారు. ఎవరయ్యా? నారదుడు, భృగు, దక్షుడు, వశిష్ఠుడు, క్రతువు, అంగిరసుడు, పులహుడు, పులశ్చుడు, అత్రి, మరీచి, ఇలా 10 మంది ప్రజాపతులు ఉంటారు. ఈ 10 మంది బ్రహ్మ యొక్క ఒక్కొక్క అంగం నుంచి ఒక్కొక్కరు పుట్టారు. ఇవన్నీ మన పురాణాల్లో ఉన్నాయి. మళ్ళీ నేను విశ్వభారతం అని
సంస్కృత మహాకావ్యం రాశారు. ఆ విశ్వభారతంలో ఇవన్నీ అంటే మళ్ళీ చెప్పింది అంటే చెప్పినదే ఇంకొక విధంగా వివిధ సందర్భాలలో విశేషముగా వర్ణిస్తూ చెప్పాలి. అట్లయే మనకి ఇన్ని పురాణాలు, వేదము, శాస్త్రము, పురాణాలు ఇన్ని ఏర్పడ్డాయి. అంటే ఒక్కొక్క యుగానికి అక్కడ చెప్పింది వేరే సందర్భంలో చెప్తాడు. అవన్నీ అర్థం కావు మీకు చదివింది. ఎప్పటికప్పుడు యుగానికి అనుకూలమైనట్లుగా కొత్తగా చెప్తూ ఉంటాడు. విషయం అదే కావచ్చు, కానీ మీకు అర్థం కాదు అనుభవం చదివింది. అవి అర్థమయ్యేటట్లు అప్పుడప్పుడు మా పని మేము ఎందుకు పుట్టాము అంటే ఇవన్నీ మళ్ళీ మళ్ళీ తెలియజేయడం కోసం. ఇలా 10 మంది ప్రజాపతులు పుట్టారు. ఇప్పుడు ప్రజాపతి ప్రజాపతయ అంటాడు. ప్రజాపతయ అంటే ప్రజాపతులు ఎవరు ఏమిటి మీకు తెలియదు. దాని వివరం మేము చెప్పాలి. ఎందుకంటే ప్రజాపతులు బ్రహ్మతో సమానమైనటువంటి వాళ్ళు. సుజించి విదోడు అన్నాడు శ్రీనాథుడు కశ్యప ప్రజాపతి గురించి చెప్తూ. సరే, ఈ 10 మంది ప్రజాపతులలో మరీచి అన్న ఒక ప్రజాపతి యొక్క కుమారుడు కశ్యపుడు. ఈయన కూడా ప్రజాపతియే కశ్యపుడు. అందుకే ఈ ప్రజాపతులను సంబంధించినవే గోత్రాలు ఉంటాయి. ఈ సృష్టిలో 2 ఉన్నాయి, ఒకడు పురుషుడు, 2 ప్రకృతి. చాలా మందివి ఋషుల గోత్రాలు ఉంటాయి, ప్రకృతి గోత్రాలు ఉంటాయి. ప్రకృతి గోత్రాలు ఏమిటి అంటే చెట్లపాల, మద్యపాల, ఇట్లా ధాన్యములు, చెట్లు, ఇదంతా ప్రకృతి. వీటికి సంబంధించిన గోత్రాలు ఉంటాయి. కాశ్యప, ఆత్రేయస, మాజాత్రేయస, అత్రి మహర్షి యొక్క గోత్రము. ఇట్లా ఋషుల గోత్రాలు కొన్ని ఉంటాయి, ప్రకృతి గోత్రాలు కొన్ని ఉంటాయి. పురుషుడు ప్రకృతి 2 కలిస్తేనే ప్రపంచం. ఇందులో ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. ఇది సిద్ధాంతం తెలుసుకోవాలి. మనకు పాశ్చాత్యులు వచ్చి మన దేశంలో ఈ కులాలు ఇవన్నీ ఉన్నాయి అని మనం అందరినీ తప్పుదారి పట్టించారు. వాళ్ళే ఇప్పుడు బుద్ధిహీనంగా అందరూ బౌద్ధులు, నాస్తికులు అని అనేక పేర్లు పెట్టుకుని ఉంటారు. వీళ్ళందరూ ఒకే పాశ్చాత్య మతానికి సంబంధించిన వాళ్ళు. మామూలుగా ఇన్ని రకాలు లేవు. దేవుడు లేడు, దేవుడు లేడు, వాడు లేదంటాడు. కానీ వాడికి హిందూ దేవుడు లేడు అని వాడి ఉద్దేశంలో వేరే దేవుడు పేరు చెప్తాడు. వాడి దురదృష్టం, వాడి కర్మ, మనం ఏం చేయలేము. ఎందుకంటే వాడు అజ్ఞానపూర్ణమైన మతాలు అవన్నీ పరిపూర్ణమైన జ్ఞాన భాండాగారంలో ఉన్న ధర్మం ఒక్కటే హైందవ ధర్మం, వేద ధర్మం, మన ధర్మం, మన ఉన్న ధర్మం. ఏదో పుట్టడమే పుణ్యం. నీకు పాపంగా కొడతానంటే వాడి వచ్చేవాడు అసలు పాపమే లేదు. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన అన్నాడు. ఈ దేహమే దేవాలయం రాన్నాడు. ఇంత గొప్పగా ఎప్పుడు చెప్పాడు ప్రపంచంలో దేహో దేవాలయ అన్నాడు. దేవాలయంగా ఈ దేహము, ఇందులో ఉన్న జీవుడే సనాతనుడైన దేవుడు. అందుకని సనాతన ధర్మం ఇది. ఈ సనాతన ధర్మంలో ఇంత గొప్ప విషయం చెప్పాడు. ఎప్పుడు ఇంత మాట చెప్పాడు. వాడికి ఇది చెప్పారు, మళ్ళీ ఇది చెప్తే కాపీ కొట్టినట్టు అవుతుందని వాడు మన పుణ్యం అంటే వాడు పాపం అన్నాడు. వాడి దురదృష్టం. 2 ఉంటే వాడు చేసుకుంటే వాడు అది తీసుకున్నాడు. అందువల్ల మనం ఇందులో పుట్టడమే పరమ పుణ్యం. పరమ పుణ్యము పుణ్యము పుణ్యం ఇలా 1,00,000 సార్లు కూడా దీనికి ఇంకా సారినంత ఉండదు, ఇంకా తక్కువే. అంత గొప్ప ఈ ధర్మంలో పుట్టాడు. సరే, ఈ 10 మంది ప్రజాపతులలో మరీచి యొక్క కుమారుడు కశ్యపుడు. మరీచి యొక్క కుమారుడు కశ్యపుడైతే దక్ష ప్రజాపతికి వీరిణి అనే ఒక భార్య ఉంది. దక్షుడి వీరిణి అనే భార్యలో 60 మంది కూతుళ్ళు పుట్టారు. అందులో దక్షుడి పుత్రిక సతీదేవి, ఆమె శివుడి భార్య. శివుడికి కూడా ఇచ్చాడు. అందుకని శివుడికి మామ ఆయన. దక్షుడు అంటే సమర్థుడు అని అర్థం. చాలా గొప్పవాడు, సామాన్యుడు కాదు దక్షుడు. నువ్వు అడగదు దక్షుడు అంటే అనుకుంటారు. అంటే లోకంలో కూడా దక్షుడు అంటే గొప్పవాడు, సమర్థుడు అని అర్థం. అంతవాడు ఒక ఉపకథ చిన్నగా చెప్పి అసలు కథలో పెడతాడు. దక్ష ప్రజాపతి ఆయన అల్లుడు కావడం చేత సంతత గమన కణాలలో భవతి. ఎవరైనా బంధువుల్లో గొప్పవాడు అనుకోండి, మనవాడేంటి ఊరికే మొన్నటి సైకిల్లో తిరుగుతుండేవాడు అని అంటాం. మనం సైకిల్లో తిరిగిన వాడు ఇప్పుడు విమానంలో తిరుగుతున్నాడు కదా, మరి నువ్వెందుకు సైకిల్ దగ్గరే అయిపోయావు కదా ఆలోచించాడు. మనం చాలా అంటే
సంతత గమనాత్ అనాదరః భవతి అని చాలా దగ్గర వాడి వాళ్ళలో కొంచెం అనాదరం ఉంటుంది, అంత ఆదరం ఉండదు, ఎప్పుడు చూస్తుంటాడు కదా. దానికి ఒక ఉదాహరణ చెప్పాడు. మలయే బిల్లపురం భీమి చందనతంకాష్టం ఇసురకే అన్నాడు. మలయ పర్వతం, మలయ చందనాలయ అన్నాడు. మలయ పర్వతం దక్షిణ వైపు ఉంటుంది, హిమాలయం ఉత్తరాన ఉంటుంది. మనకు దక్షిణ దేశంలో దగ్గర, అందుకని దక్షిణపు గాలి రావాలి, మలయాళంలో అనుకుంటారు మామూలుగా అనిలబడి గాలి. మలయ పర్వతం మీద నుంచి వచ్చే గాలి చాలా మంచిది, అందుకని సువాసన భరితముగా ఉంటుంది ఆ వాయువు. మందవాయువు మెల్లగా వీస్తుంది గాలి దక్షిణం నుంచి. ఇది మనకు ఇవన్నీ ఆయుర్వేదము, వాస్తు అన్నీ ఉన్నాయి ఇందులో. అలా దక్షిణం వైపు కొంచెం ఎత్తుగా గోడ అంటే మరి గాలి ఎక్కువ తగలకుండా కొంచెం ఇలా మందలుగా వీస్తుంది గాలి, దక్షిణాన్నము అంటారు. ఈ మలయ పర్వతంలో మొత్తం చందన వృక్షాలే ఉంటాయి, శ్రీగంధం అన్ని. ఆ లక్షణమే మనకు తిరుమల కొండకు కూడా ఉన్న మొత్తం శ్రీగంధం చెట్లే ఉంటాయి. ఇంకా మలయ పర్వతంలో సాక్షాత్తుగా అవి కూడా శ్రీగంధం, ఇక్కడ ఎక్కడ చందనం అక్కడ ఇంకా తెల్లని చందనం కూడా ఉంటుంది మలయ. ఈ మలయ పర్వతంలో అక్కడ అడవి కాంతలు ఉన్నారు, అక్కడ ఆడవికులు, వాళ్ళు భార్య భర్త మమ్మ పిల్లలు అంతా అడవుల్లో చిన్న పాప వేసుకుని చెట్ల క్రింద జీవిస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, రోజు ఆ వంట చేయాలి. మీరంటే ఇప్పుడు కట్టల్లో పోయి మానుకొని చాలా ఏళ్ళు అయిపోయింది అంతా. గ్యాస్ అని దుర్వాసన భరితమైనటువంటి గ్యాస్ మీద మనం వండుకొని తిని మన జీవితాలు అలా అవన్నీ వర్ణించవచ్చు ఎక్కువగా. మనం కట్టలు మంచి మాట్లాడుతున్నాం, అలా అయిపోయాం కదా. అందుకని అప్పుడు ఏం చేసేవారంటే అన్ని కట్టెలు పోయి చాలా ఆ కట్టెల పొయ్యి మీద నిప్పుల పొయ్యి మీద వంట చేస్తే దాని రుచి ఇందా అందా అని చెప్పలేదు. రుచే కాదు, శుచి, ఆరోగ్యము వేరు. 100 ఏళ్ళైనా కూడా చాలా ఆరోగ్యంగా పళ్ళు, దత్తపాట పళ్ళు, కళ్ళు, చెవులు అన్ని బాగుండేటట్టు ఉండేవాడు. ఇప్పుడు 50 నుంచి శ్రమ లేదండి, 40 నుంచి శ్రమలు, ఇంకా కిందికైతే ఇంకా మనం వీలైనంత మంచి మాట మాట్లాడుతున్నాం. 70 అయ్యాక మనం అందుకని 70, 80 వచ్చేటప్పటికి అందాలు 80 పని చేయకుండా అప్పుడు 100 దాటినప్పుడు చేసేది ఏంటంటే సరే. ఈ మలయ పర్వతంలో ఏం చేస్తారంటే ఆటవిక స్త్రీలు అన్ని చందనాలే, చుట్టూ శ్రీగంధం చెట్లే. అందువల్ల ఏం చేస్తాం, ఒక గంధం చెట్టు ఇలా విరిచి ఇలా మోకాలు పెట్టి ఇలా చుట్టూలో పెడుతుంటారు. ఎందుకంటే చుట్టూ చందనాలే ఉన్నాయి కదా. చందనం అంటే చాలా గొప్పది. అది ఇంత ముక్క దొరికితే బ్రాహ్మణవత్తని ఏదైనా పితృకార్యంలో బ్రాహ్మణుడు దొరకకపోతే చందనం పెడతారు దానికి ముందు. ఇంత చెట్టు దానికి ఇంత దొరికితే కూడా అంత గౌరవం. అలాంటిది పెద్ద చెట్లు ఉంటాయి, పుల్లలు విరిచి పొయ్యిలో పెట్టేస్తున్నారు. అంటే ఇవి ఎక్కువగా కనపడటం వల్ల అనాదరణం. సరే, అది అట్లా ఉంచి ఇక్కడ ఈ దక్షుడు మామ అయ్యాడు, పిల్లనిచ్చాడు. అందుకని దక్షుడికి కొంచెం గర్వం, నేను పిల్లనిచ్చాను కదా, నేనేముంది శివుడు అని ఆయన కొంచెం శివుడి మీద అంత అగౌరవం. మామూలుగా ఈ దక్షుడు లోకంలో చాలా మంది ఉంటారు. శివుడు అక్కడెక్కడో ఊరు బయట శ్మశానంలో ఉంటాడండి, చూసుకుంటాడండి, శివుడు అంటే అసలు అని ఇలాంటి భావాలు దక్షుడు లోకంలో కూడా చాలా ఉంటారు. శివ ద్వేషము ఉన్నవాడు, శివుణ్ణి ద్వేషిస్తుంటారు వాళ్ళు. శివుణ్ణి ద్వేషిస్తే ఇది శివద్వేషం మంచిది కాదని ఆయన మహావిష్ణువు చెప్పాడు. సాక్షాత్ బ్రహ్మదేవుడు చెప్పాడు. బ్రహ్మదేవుడు ఒక విధంగా తండ్రి వంటివాడు, అంటే అందరూ సమానమే. ముఖ్యమైన వాడు బ్రహ్మ, ఈ పక్కన ఉన్నారు ప్రజాపతులు. అందులో దక్షుడు చాలా ముఖ్యుడు కాబట్టి నాయన నీకు శివద్వేషము మంచిది కాదు. సరే, శివుడికి కోపం వచ్చింది, సతీదేవి దగ్ధమైంది యోగాగ్నిలో. తండ్రి భర్తను నిందిస్తూ ఉంటే సహించలేక ఆమె యోగాగ్నిలో దగ్ధమైపోయింది సతీదేవి. మళ్ళీ పార్వతిగా జన్మించింది. ఈ ఘట్టం జరిగేటప్పుడు శివుడు వృద్ధుడయ్యాడు. ఒక జటామండలి ఇలా తీసి ఒక జటనిలా కనపడితే వీరభద్రుడు ధ్వనించాడు. ఆ వీరభద్రుడు మొత్తం యజ్ఞమంతా ధ్వంసం చేసి ఆ కోపంలో త్రిశూల వద్ద దక్షిణ యొక్క శిరస్సు కట్టి చేశాడు. శిరస్సు పోతే ఏ తలపెట్టాలో మళ్ళీ ప్రార్థించాడు, శివా నన్ను మన్నించు, అపరాధం అని. శివుడు కరుణాడు కదా, దయాళుడు ఆయన, గోళాశక్తుడు. వెంటనే దయ కలిగింది. సరే, ఇలా చూసి ఎక్కడైనా తెచ్చిపెట్టుకున్నాను. ఒక మేక
మేకల తెచ్చి పెట్టాడు దక్షుడు. ఎందుకు మేకల పెట్టాడు అర్థం చేసుకోవాలి. మొత్తము ప్రపంచంలో ఉండేటువంటి జంతువులన్నింటిలో అత్యంతము తెలివి తక్కువ జంతువు ఏదంటే మేక, గొర్రె ప్రజాతి. మీకు అంత తెలివి తక్కువది ఇంకా మీకు సృష్టిలో ఇంకొకటి, అది ఒక్కటే అన్నమాట. అందుకే దాన్ని ఆధారంగా బతికే వాళ్ళ జన్మ లేదు. అన్నిటికన్నా ఉత్తమమైన జన్మ గోవును ఆధారంగా చేసుకున్నది హిందూ ధర్మం. సర్వోత్తమం గోవు. గొర్రెను ఆధారంగా చేసుకున్న జాతులు వేరే ఉంటాయి. అందుకని అనేక శీర్షంలో తెచ్చిపెట్టాయి. అంటే అర్థం ఏమిటి? బుద్ధి లేకపోవడం. శివద్వేషము అంటే బుద్ధి లేకపోవడం అని అర్థం. నీవు విష్ణువైతే విష్ణువును సేవించి తప్పలేదు, శివుడి శివైతే శివుడిని సేవించు. కానీ శివ ద్వేషం అనేది కాదు, విష్ణు ద్వేషం అనేది కాదు. బ్రహ్మ ఏమంటారంటే బ్రహ్మాసుర మామూలుగా గాయత్రి మంత్రంలో చెప్తారు. సజానంద చెప్తాం మామూలుగా. బ్రహ్మాసుర ఈ శిరస్సు బ్రహ్మ అన్నాడు. విష్ణువు హృదయం, విష్ణువు హృదయం. రుద్రశిఖ అంటే బుద్ధి, ఈ మెదడుండే స్థానం శిఖాస్థానం. అందుకనే శివద్వేషం ఉంటే వాడికి బుద్ధి లేదు అని, విష్ణు ద్వేషం ఉంటే వాడికి మనసు లేదు అని. అంటే ఏదో ఒకటి లేకపోతే మనిషి పూర్ణుడు కాదు. అందుకని ఎవరిని ద్వేషించడం, ఎవరిని ద్వేషించినా తెలివి తక్కువ వాడు. అందువల్ల ఇక్కడ బ్రహ్మాసుర విష్ణు హృదయం, రుద్రశిఖ, పృథివీ, యోని, ప్రాణాపాన, ధ్యాన, సమాన, ప్రాణ, శ్వేతవర్ణ, సాంఖ్యాయక, సర్వోత్ర, గాయత్రి. గాయత్రి చేసి అవరణం చేశాడు. సరే, ఇది ఒక భాగం. అటువంటి దక్షుడికి 60 మంది కూతుళ్ళు, సతీదేవి మాత్రమే. 27 మందిని చంద్రుడికి వచ్చాడు. 27 మంది కూతుళ్ళు నక్షత్ర స్వరూపాలందరూ అశ్వని, భరణి, కృతికా, రోహిణి, వీళ్ళందరూ 27 మంది దక్షుడి యొక్క కూతుళ్ళు అందరు. 27 మంది చంద్రుడికి వచ్చాడు. ధర్మాయ దశ, ధర్ముడు అనే మహానుభావుడు, ధర్మస్వరూపుడు ఆయన. ధర్మము ఆయనకు 10 మందిని ఇచ్చాడు. కశ్యపాయ త్రయోదశ, కశ్యపుడికి 13 మంది కూతుళ్ళు ఇచ్చాడు. ఎవరు? ఈ మరీచి అనే ఇంకొక ప్రజాపతి యొక్క కుమారుడు కశ్యపుడు. ఆ కశ్యపుడికి దక్షుడు ఆయన ప్రజాపతి తన కూతుళ్లను 13 మందిని ఈయనకి ఇచ్చాడు. మొత్తం సృష్టి అంతా కశ్యపుడి వల్ల జరిగింది. అందుకనే కశ్యప మేరు కాశ్మీరు అన్నారు. కాశ్మీరు అంటే ఏమిటి అంటే కశ్యపుడి యొక్క మేరు. కశ్యప ప్రజాపతి నివసించేటువంటి మేరు పర్వతం, దాన్నే కాశ్మీరము అన్నారు. దాని మీదే నేను విశ్వభారతం అనే మహాకావ్యం రాశాను. 370 ఆర్టికల్ పెట్టి మన నెత్తిన ఎన్ని రాళ్ళు ఇంటిందట. మనకు మహానుభావులు 70 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించి దాదాపు 50 ఏళ్ళు ఎన్ని అన్యాయాలు, అకృత్యాలు, 200 ఏళ్ళు ఇంకొకడు 500-600 ఏళ్ళు ఈ దేశాన్ని సర్వనాశనం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి చేతగా చేయగలిగినంత చేసి తర్వాత కాలంలో మన పేరు పెట్టుకున్నటువంటి మన పాదకులు వాడికి ఎన్నో ఫలితం ఎట్లా వేసుకోవాలో తెలియదు. చొక్కా మీద కూడా ఎన్నో ఫలితం వేసుకుంటారు. ఎందుకంటే వాటి పరిజ్ఞానం అది ఇప్పుడు చొక్కా మీద ఎన్నో ఫలితం వేసుకోవచ్చు అంటే వాటికి వేసుకోవడం ముఖ్యంగా అందరికీ కనపడటమే వచ్చింది. అట్లాంటి మహానుభావులు తయారయ్యారు. వీళ్ళు చేయాల్సినంత ద్రోహము ఈ జాతర చేసి 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 హిందూ ధర్మం అన్నది లేకుండా చేయాలని విశ్వ ప్రయత్నాలు చేసి అలసిపోయి చేతగాక ఎవడో మహానుభావుడు మళ్ళీ వచ్చాడు. మోడీ లాంటి వాడు ఈ ధర్మాన్ని ఉద్ధరించడానికి ఆయన వచ్చేటప్పటికీ అతను వాళ్ళు ఇక్కడ ఇదైపోయారు. ఆయన్ని రక్షించుకోవడం మన బాధ్యత. ఎందుకంటే ధర్మాన్ని రక్షించేవాడి ప్రయత్నం ఉంటే ఆయన రక్షించుకోవడం అందరి మన బాధ్యత, మన కర్తవ్యం. మనం ఏం చేస్తున్నాం? ఇంట్లో దగ్గర పడుకుంటున్నాం, పక్కింట్లో అన్ని రకరకాలైన ప్రచారాలు ఏవేవో జరుగుతున్నాయి. ఆయన మా ఇంటికి రాజకీయాలు సంతోషపడుతున్నాం. మనమే హిందువులు గొప్పవాడు ఇట్లా అయిపోయాడు. సరే, ఇది ఒక భాగం. ఇలా ఉండగా దక్ష ప్రజాపతి 13 మందిని కశ్యప ప్రజాపతి ఇచ్చాడు. ఆ కశ్యపుడు కశ్యపని సమహామేరుదరహాది అన్నాడు. కశ్యపుడు సూర్యుడి యొక్క తండ్రి. ఎంత గొప్పవాడో చూడండి. ఆయన కుమారుడే సూర్య భగవానుడు. ప్రచండం కశ్యప
కద్రు ఆయన భార్య, అంటే వీళ్ళంతా దక్షిణ యొక్క కూతురు 13 మంది కాబట్టి కద్రు, సురస ఇలాంటి పేర్ల వాళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు మనం ఇక్కడికి వస్తున్నాం, మానసాదేవి దగ్గరికి రావాలంటే తగ్గినంత చెప్పుకుంటే చాలా పెద్ద వ్యవహారం సూక్ష్మంగా చెప్పి ముఖ్యమైన ధారణ వస్తున్నాం. ఈ సురస కద్రునాగ మాత అన్నారు. కద్రు ఈమెకు కొంతమంది సర్పములు సంతానములుగా పుట్టారు. కద్రు అక్కడే సురస, సురస అనే ఆమె కూడా పుట్టారు. ఈ సురస అనే ఆమె రామాయణం వింటుంటే అన్ని చోట్ల అనేక విధాలుగా వర్ణించారు. అందుకని అన్ని ఒక చోట చెప్పేవాడు కావాలి. ఈ కద్రు, ఈ సురస అనే ఆమె ఈమె చాలా కశ్యప ప్రజాపతి భార్య కదా, సామాన్య కదా. ఈ సురస అనే ఆమె నాగమాత. వీళ్ళందరూ ఎక్కువగా సర్పాలన్నీ సముద్రంలోని జలవాసులు, ఎక్కువగా భూమిలోనూ గాలిలోనూ సూర్యమండలంలోనూ కూడా సర్పాలు ఉంటాయి. ఏ సూర్య అన్నాడు. వటవృక్షముల యొక్క ఛాయ ఎందు, భూమి ఎందు, గాలి ఎందు, సూర్యరశ్మి ఎందు ఈ సర్పములన్నీ ఉంటాయి. అట్లాగే జలముల ఎందు ఎక్కువగా సర్పములు ఉంటాయి. ఆ జలములలో కూడా మహాసముద్రము, సముద్రము తర్వాత నర్మదాయే నమో, నర్మదాయే నమో ప్రాతః, నర్మదాయే నమో నిశి అన్నాడు. నర్మదా నదిలో ఎక్కువ సర్పములు ఉంటాయి. అన్ని నదుల కన్నా, గంగా నదులన్నింటికన్నా నర్మదా నదిలో ఎక్కువ సర్పములు ఉంటాయి. మీకు ఊరికే సమయం వచ్చింది కాబట్టి అలా చెప్తున్నాను. ఇలా ఈ సర్పములన్నీ అలా సురస అనేటువంటి ఆమె హనుమంతుడు సముద్రం దాటి పెడుతూ ఉన్నప్పుడు సురసానాగ మాత అంటే వచ్చి నిలబడ్డాడు. సర్పజాతంతా మూలమైన తల్లి, 1 కోట్ల సంతానం అని ఆ సురస వచ్చి అడ్డ నిలబడితే, నువ్వు నేను మింగేస్తాను అన్నాను. అమ్మా తల్లి, నువ్వు చాలా గొప్పదానికి, ఏమీ లేదు, రామగారికి వెళ్తున్నా, నేను వెళ్ళి మళ్ళీ వస్తాను అని అంటాడు. ఈ ఆవుని కథ అవుతుంది నాయన, నేను అక్కడ వినను, నేను నీకు నిలవలసిందే అంటే అవునమ్మా సరే అన్నాడు. చాలా బుద్ధిమంతుడు హనుమంతుడు. ఆయన ఏం చేశాడు, శరీరం పెంచాడు. మామూలుగా ఉన్నాడు, ఒక 7 అడుగుల ప్రమాణం, 9 అడుగుల ప్రమాణం ఉన్నాడు. ఆయన 9 అడుగులు 90 అడుగులు అయ్యాడు. 90 అవుతావా అని ఆమె 100 అడుగులు నోరు పెంచింది. ఆమె మొత్తం శరీరం పెంచలేదు, 3 పెంచాల్సింది, 100 అడుగులు పెంచింది. ఈయన 150 పెంచాడు. ఆమె 200 పెంచింది నోరు. ఈమె 300, ఆయన 400, ఇలా ఇలా పెరుగుతున్నాడు. మొత్తం ఆమె ఒక 1000 ఆమె నోరు తెరిచేటప్పటికి ఈయన అత్యంత సూక్ష్మమైపోయాడు. ఇంకా 1000, 2000 కాదు. తెలివైన వాడు కదా, ఊరికే మాట పెంచుకుంటూ పోరు. తెలివైన వాడు ఎక్కడొక్కడో ఉపసంహరిస్తాడు అన్నమాట. అందువల్ల అన్ని సూక్ష్మమైపోయి లోపల దూరి ఆయన ఒక పొట్ట తెచ్చుకొని బయటకు వచ్చేసాడు. అమ్మా ఎక్కడికి వచ్చేసాడు, మరి నీ కోరిక చెల్లించాను, నీ కాలంలో మింగేసావు, నువ్వు మింగేడు నేను వచ్చే బయటికి నేను వెళ్ళిపోతాను. నాయన చాలా తెలియకుండా, నువ్వు చాలా బుద్ధిమంతుడివి, నీకు జయం అవుతుంది. ఈయన సురస. ఈ సురసాదేవికి ఇంద్రుడు, కంబుడు, ధనంజయుడు, ఆదిశేషుడు, వాసుకి ఇలా 100 కోట్ల సంతానం, కర్కోటకుడు, తక్షకుడు, ఇలా అనేక మంది ఒక విశిష్టమైనటువంటి సర్పజాతి. వీళ్ళందరూ అంటే దీంట్లో కొన్ని దేవతా సర్పములు ఉంటాయి, కొన్ని సాధారణమైనవి. ఇవన్నీ దేవతా సర్పములు. ఇవన్నీ కూడా కర్కోటకస్య నాగస్య దమయంత్యాః నరస్య ఋతుపర్ణస్య రాజర్షేః కీర్తనం కైలాసం. మామూలుగా ఎవరైనా చెడ్డ పని చేస్తారా, కర్కోటకుడు అంటే క్రూరమైన వాడిని కర్కోటకుడు అంటారు. కర్కోటకుడు యో దృష్టి విషముచ్చతే అన్నాడు. కర్కోటకుడు అనే సర్పము కాటు వేయట్లేదు. యో దృష్టి ఇలా చూసాడంటే విషం ప్రసారం అవుతుందంట వాడు. యో దృష్టి విషముచ్చతే అన్నాడు సర్ప సూక్తంలో. అంత భయంకరమైన సర్పం. సరే, అలా ఈ కర్కోటకుడు అనే పేరు చెబితే చాలు పాపం పోతుందట. కీర్తనం కరుణాసనం. కర్కోటగా అంటే పాపం పోతుంది. కర్కోటకస్య నాగస్య దమయంత్యాః నగస్య దమయంతి, ఆమె పేరు చెప్తే పాపం పోతుంది. నలుడు అనే పేరు చెప్తే పాపం పోతుంది అన్నాడు. కర్కోటకస్య నాగస్య దమయంతి
ఎట్లుందంటే ఇక్కడ మంచి కూరగాయలు తెస్తేనా మీరు అక్కడ ఊరు తిరుగుతారు కానీ ఆ మార్కెట్ కూరగాయలు ఏమీ లేదు. ఆయన గొప్పతనం ఏమిటంటే గడ్డి ఎందుకు పనికిరాండి ఏ విధంగా ఆకులు గడ్డి వేసాడు. ఒక అద్భుతమైన పంట తయారవుతుంది. ఆయనకు ఆ చేతికి అంత బలం ఇచ్చారు దేవతలు నన్ను. ఏమిస్తే అది మహాపాపం అయిపోతుంది ఆ నన్నుకి. అక్కడ నీళ్లు లేవు సరిగ్గా, కానీ ఆయన వేస్తే తడి నీళ్ళు ఎంత కావాలో అంత పప్పు అన్నానికి నీళ్ళు వచ్చేస్తాయి. అది నన్ను యొక్క గొప్పతనం. సరే, అటువంటి వాడు నన్ను ఋతుపర్ణుడు వీళ్ళందరి పేరు చెబితే చాలు పాపం అవుతుంది అన్నాడు. అలా ఈ కర్కోటకుడు, దక్షకుడు, అంబరుడు, ఇంద్రుడు ఇటువంటి మహాసర్పములన్నీ పుట్టాయి. ఇదంతా ఇక్కడికి ఒక గాథ ఒకవైపు చెప్పారు. కొన్నాళ్లకు ఒక తరంలో ఒక మహానుభావుడు, ఆయన పేరు జరత్కారుడు. ఏం పేరు పలకండి, మీకు పుణ్యం కావాలని. జరత్కారుడు అనే పేరు కలిస్తే కూడా పుణ్యం, అందువల్ల మీ చేత పలికిస్తున్నా. జరత్కారుడు అనే ఒక ఆయన గొప్ప మునివర్యుడు ఆశ్రమంలో ఉన్నాడు. ఆయన ఉన్నాడు అలా వనంలో అరణ్యంలో ఇలా బయట తిరుగుతూ ఉంటే ఆ అరణ్యంలో చెట్లకు వేళ్లాడుతూ తలలు కిందికి చేసి కాళ్ళు పైకి పెట్టి వేళ్లాడుతూ కొంతమంది కనపడ్డారు. ఇక చూశారు, ఎవరైనా మహాత్ములు మీరందరూ ఇలా ఉన్నారే, ఏమి కారణం ఈ జరత్కారుడు అడిగితే, నాయన ఏం చెబుతామో, మా వంశంలో ఒకడు భాగ్య విహీనుడు పుట్టాడు, అపుణ్యవంతుడు పుట్టాడు మా వంశంలో. వాడు పెళ్లి చేసుకుని సంతానం కలిగి ఆ సంతానం శ్రాద్ధాలు చేయకుండా వాడు వివాహం లేకుండా అలా ఉన్నాడు. మాకు ఉత్తమ గతులు తప్పి ఇలా ఉండిపోయాము పితృదేవతలను. అయ్యయ్యో అట్టనా, ఎవరు వాడు? ఎవడేమైంది ఆయన? జరత్కారుడు అని ఉన్నాడు అన్నాడు. వీడే జరత్కారుడు పుట్టాడు అంటే పాపం చాలా కలవచ్చుకొని, అయ్యో నేను పితృదేవతలకు ఉత్తమ గతులు లేకుండా చేశాను అని బాధపడి ఇంటికి వచ్చాడు. వస్తే ఆయన ఒక నియమం పెట్టుకున్నాడు, తనలాంటి పేరు గల అమ్మాయి అయితే చేసుకుంటాను అని. అంటే ఆమె కూడా జరత్కారుడు కావాలి. ఈయనడు ఆమె అంటే జరత్కారుడు కావాలి. ఎక్కడ దొరుకుతుంది ఒకే పేరు? మగ పేరు ఆడ పేరు ఉండాలంటే పుష్ప అంటే ఇట్లాంటి చమత్కారం తప్పదు. అందుకని నా పేరే ఉండాలి అంటే ఆ రోజులు భారతంలో ఏ విశేషాలు అసలు ఈ మొత్తం భూగోళ భారతంలో ఉంటాయి. అది మన భారతంలో మన దేశం గొప్పతనము, మన మహాభారతం అన్నాడు. వాసుకి సర్పరాజు కదా, ఆయన శివుని యొక్క భూషణం వాసుకి. ఆదిశేషుడేమో విష్ణుదేవుడికి ఆయన పడక పరుపయ్యాడు. వాసుకి ఆయన మహా సదాశివుడికేమో ఆయన భూషణమయ్యాడు. వాసు సర్పభూషణ, వాసు గ్రంథభూషణం, వామే శక్తి గురించి. అట్లా వాసుకి సర్పభూషణం. ఆ వాసుకి చెల్లెలు ఒక ఆమె జరత్కారుడు అని. ఆ జరత్కారుడిని తెచ్చి ఆయన నాకు పెళ్లి చేస్తాను అని వాసుకి అన్నాడు. సరే చేసుకుంటాను. ఈవిడిద్దరికి పెళ్లి. అంటే దీంట్లో మనమందరం గ్రహించవలసింది ఏమిటంటే, పితృకార్యములు చేయకపోతే ఎంత తప్పో చెప్తున్నాడు. మేము అక్కడ దయ పోయించిన వారిని వింటే పర్లేదు కదా అనుకుంటారు. ఒక్కసారి పోయిస్తే జన్మంతా చెయ్యకపోతే సోమరితనానికి కాదు, దయతో చేయడం శ్రేష్టములైన అన్నాడు. కానీ నేను కర్మం వదిలేయగలిగి కాదు. అందుకని పితృకార్యాలు చాలా చక్కగా ప్రతి వాళ్ళు బాధ్యతగా చేయాలి. మిమ్మల్ని చూసి పక్కింటి వాళ్ళు కూడా ఏం చేయకపోతే తప్పు కదా అని వాళ్ళు మారాలి. ఏవో ఒక సాకులు చెప్పి అయ్యగారు దొరుకుతారండి, అయ్యగారు రోజు వేసుకోవాలి. నువ్వు ఏమవుతుంది, అది లేదు, నువ్వు సంపాదించడం లేదా, అయ్యగారు బాగుంది సంతోషంగా ఏమవుతుంది, అయ్యే వెయ్యైతే అదొక నెపం పని మానేయడానికి ఆలోచన అయ్యగారు అడిగారని అర్థం చేస్తాం. అంటే సోమరితనం. శ్రద్ధగా చేసేది శ్రాద్ధము, శ్రద్ధతో చేసేది. అక్కడ ఫోన్ మాట్లాడుకుంటూ ఇంకో పని చేసుకుంటూ చేయకూడదు.
పితృకార్యాలు చాలా శ్రద్ధగా చేయాలి. ఎటువంటి అశ్రద్ధ దేవకార్యము పితృకార్యము రెండింటి ఎందు ఎప్పుడు ప్రమాదము అంటే అనవధానం అశ్రద్ధ కలిసి వీటి ఎందు అన్నారు. దేవ పితృకార్యము దేవకార్యం మీద శ్రద్ధగా ఉండాలి. దేవుడికి ఇప్పుడు ఆ 5 నిమిషాలు వచ్చి స్నానం చేయగానే దండం పెట్టుకుని ఆ దీపం పెట్టి ఆ 5 నిమిషాలు ఏమవుతుంది అని ఇక్కడ చేస్తూ అక్కడ పెడుతూ 5 నిమిషాలు సమయం లేదండి. అంత పరిగెడుతున్నావు ఆ జీవితంలో. సరే కథాస్తు అంటే నేను పరిగెత్తడం ఎక్కడ లేకుండా ఎక్కడ లేదు. అందుకని కథాస్తు గుర్తించాలి. పరిగెత్తదు 5 నిమిషాలు 10 నిమిషాలు అరగంట 23:30 గంట నీ ఇష్టం. అరగంట పొద్దున అరగంట సాయంకాలం అరగంట దేవుడి దగ్గర ప్రశాంతంగా కూర్చోవాలి. 5 నిమిషాలు అక్కడ దేవుడు వెలిగించు చక్కగా సువాసన భరితంగా పెట్టుకో. అక్కడ నుంచి సందేహాలు పెట్టుకుని 3 వస్తువులు వేయాలా 2 వస్తువులు వేయాలా జీవితం అంతా ఒక దగ్గర సరిపోయాడు. మనం ముందే ఎప్పుడు పెట్టండి తెలుసుకోండి. కానీ అడిగిందే అడగద్దు. అంటే మళ్ళీ పుడిలో పెట్టాలా పెట్టవచ్చా అది తూర్పు పెట్టడం తూర్పు అంటే తూర్పుకు జ్యోతి ఉండాలా ఒత్తి తూర్పు ఉండాలి. సందేహాలు మనం నేర్చుకోవాలి. ఇన్ని సందేహాలు ఒక్క చోటే సందేహాలు రావచ్చా మనిషిని అంటే ఎక్కడెక్కడెక్కడో ఏదో ఒక దిశలో దీపం అంటూ పెట్టుకున్నాం. శివుడి కోసం కదా పెట్టుకున్నాం. శివుడికి జ్యోతి పెట్టు సింపుల్ కదా. నీ కానీ పెట్టుకో నీ కోసం దీపం పెట్టుకో శివుడి కోసం పెట్టు అంతే కదా సులభం. ఇంకేముంది తూర్పు పడక శివుడు ఎట్టుంటే ఎదురుగా పెట్టాం. శివుడు ఎట్టుండా బ్రాహ్మణులు చూసుకొని వాడు వాడు పెడతారు. శివుడిని ఎట్లా చేయాలో వాడు చూసుకుంటారు. అది మనకు అర్థం కాదు. శివుడికి ఎదురుగా పెట్టడం నీకు జ్యోతి పెట్టే ఇట్లా. అందుకని మనం దేవపితృ కార్యాలు చాలా ముఖ్యం. అందుకని ఈ పితృకార్యంలో లేకపోవడం వల్ల ఉత్తమ దత్తులు తప్పాయ్యా అని వాళ్ళు పితృదేవతలుగా అయిపోయారు. అంటే ఈ జరత్కారు అనే మహానుభావుడు జరత్కారు అనే ఒక అమ్మాయిని ఆమె వాసుకి యొక్క చెల్లి ఆ వాసుకి సంబరాలు తెచ్చి పెళ్లి చేశాడు. సరే చాలా సంతోషము. ఈయన కొన్ని చాదస్తారు అంటే చాదస్తారు అంటారు కానీ వాళ్ళ నీతి నియమాలు కొన్ని ఉంటాయి ఋషులు. ఆ ఋషులు ఒక నియమం పెట్టాడు. ఎప్పుడైనా నేను నన్ను అగౌరవపరచినట్లు నేను భావిస్తే నేను వదిలిపెట్టిపోతాను. ఆమె అగౌరవపరచక్కర్లా పరచినట్టుగా నా మనస్సుకు తోస్తే నేను వదిలేస్తాను. చాలా ప్రమాదకరమైన ఇప్పుడు ఆయన అట్లా పుస్తలు తెలియదు. ఈయన చాలా భయభక్తులతో ఆయన్ని సేవిస్తూ ఉన్నాడు. ఇలా సేవిస్తూ ఉండగా ఒకనాడు సంధ్యా సమయం సాయంత్రం 5:30 సమయం అయింది. 5:30కు భార్య ఒడిలో తలపెట్టుకుని ఇలా పడుకున్నాడు. ఈ జరత్కారుడు పడుకున్నాడు. జరత్కారుడు ఒడిలో పడుకుంటే 5 పడుకున్నాడు. 5:40 అవుతుంది. భయం పడుకున్నాడు. సూర్యాస్తమయం అవుతుంది. ఈయన సంధ్యావందనం చేయాలి. సూర్యుడికి అర్ఘ్యం ప్రదానం చేయాలి. సూర్యుడు అస్తమించే లోపల అర్ఘ్యం వదలాలి. అందుకని ఈమె చాలా గంట సేపటికి 45 నిమిషాలు అయింది. సందేహంలో ఊగిసలాడుతుంది. లేకపోతే నిద్రాభంగము పాపం, లేకపోతే ధర్మలోపం. ఎట్లా అలా ఆలోచించి మొత్తానికి ధైర్యం చేసుకుని ఏమంటే అప్పటికే 5:50 6 గంటలకు సూర్యాస్తమయం. లేకపోతే ఏమన్నారు అంటే సూర్యుడు అస్తమిస్తున్నాడు, మీరు అర్ఘ్య ప్రదానం చేయాలి అంటే ఇంకేనా నన్ను నేను గ్రహించినది అన్నాడు. ఆమెకు అర్థం కాలేదు. ఏమి యుద్ధం జరిగిందో ఓడిపోతుంది ఏమండి అన్నారు. అంటే నా అర్ఘ్యము తీసుకోకుండా సూర్యుడు
ఉత్తమ సంతానమే పదవ దానవచ్చాను. అందువల్ల నేను అరణ్యాలకు నీతో చెప్పినట్టుగా వెళుతున్నాను. నిన్ను నన్ను ఇంకా మన 10 తరాల ముందు 10 తరాల తర్వాత తరింపజేయగల మహానుభావుడిని గ్రంథంలో పొందుతున్నాడు. వాడిని పిలిచి పెద్ద చేసి నీకు ఆ కర్తవ్యం ఇస్తున్నాను, నేను తపస్సుకు వెళుతున్నాను. వెళ్ళిపోయాడు. సరే, వెళ్ళిన తర్వాత ఈ మహాతల్లి ఆ పిల్లవాడిని చాలా జాగ్రత్తగా పెంచుతూ వచ్చేది. ఇది ఇలా జరుగుతూ ఉండగా ఇంకొక ఘట్టం చెప్తానంటే, ఈ 3 భాగాలు ఒక తీగ, అంత కలయిక. మీకు ఆ ప్రజాపతుల గురించి చెప్పాను, ఈ జగత్కారుడు చరిత్ర చెబుతున్నాను. ఇందులో ఆస్తికుడు అనే మహానుభావుడు ఈ గర్భవాసంలో తర్వాత పుట్టాడు. ఇది ఇట్లా ఉండగా ఈ కౌరవ సంతానం అంతా అయిన తర్వాత చివర ధర్మరాజు ఆ వంశములో ధర్మని పాండవ వంశములో పరీక్షిత్తు అనే మహారాజు, అభిమన్యుల యొక్క కుమారుడు పరీక్షిత్తు, ఉత్తరా అభిమన్యుల యొక్క కుమారుడు పరీక్షిత్తు రాజు రాజ్యమును పరిపాలిస్తూ ఉన్నాడు. పాండవ వంశంలో ఉన్నటువంటి పరీక్షిత్తు, ఆ పరీక్షిత్తు రాజేంద్రుడు పరిపాలిస్తూ ఉండగా అప్పుడే కలి అనేది ప్రవేశించింది. కలియుగం అంటే 5000 సంవత్సరాల క్రితం సంగతి నేను చెప్తున్నాను. సరిగ్గా 5000 అయింది. 5000 సంవత్సరాల 127-29 సంవత్సరాల కలియుగం ప్రారంభమై ఈ కలి అనేవాడు అప్పుడే ప్రవేశించాడు. అంతకుముందు ప్రవేశించడానికి వీళ్ళంతా ద్వాపరయుగంలో. ఆ ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ ఈ జగత్తులో భూమండలం మీద నయమైనంత వరకు కలి ప్రవేశించడానికి వీలు. ఏ రోజైతే ఉదయమున శ్రీకృష్ణ పరమాత్మ వైకుంఠంలోకి వెళ్ళిపోయాడో ఆ రోజు సాయంకాలము రాత్రి కలి ప్రవేశించాడు. ఆ సాయంకాల సమయంలో సంధ్యా సమయం ఇంకా మధ్యాహ్నం దాటి పొద్దు వాడుతున్నది. ఆ సమయం అయ్యేటప్పటి కలి అనేవాడు ఒక రూపంగా వచ్చాడు. వాడు కలి అంటే పాపం. ఈ యుగము పేరే పాపం. అందువల్ల పాపాలు ఎక్కువ, పుణ్యాలు తక్కువ ఉన్నాయి. అందరూ సినిమాలు ఇక్కడ అక్కడ తిరిగే వాళ్ళు ఎక్కువ ఉంటారు. గుళ్ళల్లో గొప్పగా కూర్చున్న పుణ్యాత్ములు ఉంటారు అన్నమాట. ఎట్టి మనం వాడికన్నా గొప్పని పిలిచిపడవద్దు. ఇంకా ఇంకా మనతో వాళ్ళని కలపడానికి ఈ రోజు మనం ఏమైనా చెరవడంతో పక్కింటి వాళ్ళని 10 మందిని ఎదుటి వాళ్ళని తీసుకురాగలిగితే మనం గొప్పదం కూడా పుణ్యం కలిగించి. అందువల్ల ఇది గొప్ప విషయం. ఇప్పుడు కలి యొక్క ప్రభావం. సరే, ఈ కలి ప్రవేశించాడు. ప్రవేశిస్తే ఆయన రాజుగారుల రథం మీద వెళుతూ ఉంటే ఎవడో ఒకడు వీడు ఏం చేస్తున్నాడంటే కాళ్ళతో ఆవును ధర్మధేయుడు తక్కుతూ ఉన్నాడు. కాళ్ళతో కొడుతూ ఉన్నాడు ఆవును. ఎవడితో వీడు ధర్మధేయుడు ఆవును కాళ్ళతో కొడతావా? ఎంత పాపాలు తీశాడు. నిన్ను శాసించడం దుర్మది. ఏమనుకుంటున్నావు? నేను పాండవ వంశుడిని, ఇక్కడ నేను పరీక్షితులు ఉన్నాను. నేను ఇక్కడ రాజ్యం చేస్తూ ఉండగా ఇంత పాపం పని చేస్తావా? నీ శిరస్సు ఖండిస్తాను, తీశాడు. రాజు కదా, శిక్షిస్తానని అనగానే వాడు కాళ్ళ మీద పడ్డాడు. ప్రభు, నేను కూడా కలిని నా పేరు నేను ఇప్పుడే ప్రవేశిస్తున్నా. ఇంకా కొంచెం మొత్తం ఊళ్ళోకి రాలేదు. నేను ఇంకా ఇప్పుడే ఆడవచ్చు, ఇప్పుడే ఊళ్ళో ప్రవేశిస్తూ ఊరు బయట పేరు వచ్చారు. నా ప్రాణానికి మా నాన్న కూడా కొంచెం చోటు పెట్టాను. అంత మరి చేయకంటే నేను కూడా కొంచెం ఏదో ఉపయోగించిన వాడిని, ఒక మూడు ఉండవలసిన వాడిని, నన్ను మరి శిరస్సు చేయకండి మొదలు పెట్టాడు. వాడి చరిత్ర అయితే ఏమన్నా అంటే నాకు కొంచెం చోటు ఇవ్వండి. కలినా అధర్మ మిత్రేణ, అధర్మానికి మిత్రుడు. వాడి మిత్రుడు అధర్ముడు. ఎందుకంటే ధర్మం ఇవి ఎవడైనా దేవతా పూజ చేస్తుంటే కానీ, శివస్మరణ చేస్తుంటే ఇలాంటి సందర్భాలు ఇచ్చాడు. ఇప్పుడు శివుడు కూడా ఈ చోట్లలో ప్రవేశించొద్దు అన్నాడు. ఏముంది అలాంటి చోట్లకి ఎవరు రావడానికి భయపడతాడు. ఎందుకంటే కాలుకే కాలుడు, ఎవడికే ఎవడు శివుడు. అందువల్ల ఆయన అనుగ్రహం చూసుకొని అడుగుల కలపడంతో వేసుకుంటూ అక్కడక్కడ జరుగుతూ ఉంటాడు. అంటే దేవాలయంలో ఉన్నంతసేపు పట్టుకోవడానికి వీల్లేదు. ఆయన శివ పూజ చేస్తున్నప్పుడు పట్టుకోవడానికి వీల్లేదు. మా మార్కండేయ మహర్షి ఏం చేశాడు? మార్కండేయుడు శివుని పట్టుకొని ఉన్నాడు. 16 ఏళ్ళ వయసు అయ్యా, ఈయనకి ఆయుష్ జరిగింది అన్నాడు. ఓ అన్నాడు. వాడు నా భక్తుడు ముట్టుకోవడానికి వీల్లేదు. 16 ఏళ్ళే ఆయనకు ఆయుర్దాయం ఇస్తే 16 ఏళ్ళ ఏమిటి? ఇలాంటి కొన్ని వేల లక్షల యుగాలు ఉంటాడు అని ఆశీర్వదించాడు. ఆయన చిరంజీవి అయ్యాడు మార్కండేయ మహర్షి. శివానందుడు అట్లా పరమేశ్వరుడు ఎప్పుడూ ఉంటే అట్లా ఉంటుంది. సరే, ఇంతకు ఏమయ్యా? అయ్యా, నీకు బంగారం, స్త్రీ
నాకు చూడలేదా మరి నేను కొంచెం శరీరం భారీ శరీరం స్వామి రాజాది నాకు ఇంకేదైనా ఒకటి చోటు ఏంటి ఇంత అయిపోతుంది నాన్న చూస్తే అంటే నాకు సరే బంగారం ఇచ్చారు కూడా ఇంకా చాలు బంగారం వస్తే నేను మొత్తం స్త్రీలు అన్నారు బంగారం అంటే నాకు ఏం కావాలి నేను మొత్తం నిజం అని అన్నాడు. అనగానే వీడు ఆయన కిరీటం పెట్టుకున్నాడు రాజు. వీడు వెంటనే ఆయన కిరీటంలో బంగారం చోటు ఇచ్చాడు కదా, బంగారంలో దొరికిపోయాడు వాడు కలి. సరే వాడు భయపడినట్టు నటించాడు. కలియుగంలో అందుకే రాక్షసుల్లో కనుక్కోలేదు. వాడు కూడా చక్కగా వదిలిపెడతాడు, నామాలు పెడతాడు, నన్నత్తలు పెడతాడు, మనకన్నా భక్తులాగా భగవతి దండాలు పెడుతున్నాడు. వాడికి అనుకోవడం కష్టం. రాక్షసులు ఎట్టున్నాడు తెలుసుకోలేదు. ఆ యుగంలో రాక్షసులు కొమ్మలు కూరలు ఉండేవి. ఇప్పుడు అట్టు ఉండదు. వాడు భీమయంగా ఉంటాడు. భగవంతుడు అడుగులో దండాలు పెడుతుంటాడు. చాలా విజయవంతుడున్నట్టున్నాడే అనుకుంటాడు. కానీ వాడి అతి విజయంలో ఎప్పుడు కాడినట్టు కావాలో తెలియదు. మనం వాడు అంత ప్రతిభావంతుడు, వాడి రాక్షసులు కలిగి అన్ని విధాలు ఉంటాడు. మనకు హిందూ ధర్మం అంటే అని మాట్లాడుతున్నాడు. వీడే హిందూ ధర్మంగా పెద్ద అడ్డాలు మాట్లాడుతున్నాడు. వాడు ఈ వేషంగా వస్తాడు. వాడు వేరే వాడు ఎక్కడి నుంచో డబ్బులు స్పాన్సర్ చేయబడి వస్తాడు అన్నాడు. వాడు వచ్చి వాడు ఇక్కడ ప్రవేశించాడు. మనం కనుక్కోవాలి కలిగి. సరే ఆయన కిరీటంలో కూర్చున్నాడు. కూర్చోగానే ఇట్లా చూశారు. దాహం అనిపించింది. ఆ పరీక్షకుడు దాహం అనిపిస్తే ఆ రథం నిజం పక్కకు పెట్టి గుణం తీసుకొని ఒకటే ఎండిపోయాడు. పెడితే అక్కడ ఆశ్రయం అనుకుంటున్నాడు. చక్రవర్తి కదా ఆయన. రాజు వచ్చేటప్పటికి అందరూ సేవ వాటి వీళ్ళు నివాళులు నువ్వు రానక్కర్లేదు కానీ ఆయన శిష్యులు ఎవరో వచ్చేగా ఏమిటి అని అడిగి ఆయన ఏదో సేవలు చేయాలి రాజు అంటే. ఆయనేమో ఒక ఆయన ఆశ్రమంలో కూర్చొని తపస్సు చేసుకుని పడి వస్తుని కూర్చున్నాడు. సేవి గురువు ఆయన. సరే ఆయన తపస్సు చేసుకున్నాడు. చూశాడు దాహం రాజు గౌరవాన్ని పెట్టు. దాహం మానవత్వం కదా కనీసం మంచి రాజు కోపం వచ్చింది. మహాధర్మాత్ముడు ఆయన. కానీ అంత ధర్మాత్ముడు కూడా కోపం వచ్చింది. వీడున్నాడు తల మీద కిరీటం కలి పాపం ఎక్కి కూర్చున్నాడు. అందులో ఇట్లా ఇట్లా చూశాడు. ఏ విషయమే అసలు కళ్ళు మూసుకొని తపస్సు నటిస్తావా నువ్వు? చక్రవర్తి నేను వస్తే అని అక్కడ చచ్చి పడి ఉన్న పాము తీసి ఆ బాణంతో ఆయన బిడ్డ వేశాడు. వేసి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోగానే ఈయన ఈ శనీకుని యొక్క కుమారుడు పిల్లవాడు ఉన్నాడు. 7 ఏళ్ళ పిల్లవాడు అందరూ ఆడుకుంటూ పిల్లలతో ఎక్కడో బయట తిరుగుతూ వాడు వచ్చాడు. చూశాడు. ఎవరుగా మా తండ్రి తపస్వి మహాపవిత్రుడు ఆయన. నా తండ్రి గారి మెడలో మృగసర్పాలను వేశాడు. వీడు నేటికి 7వ రోజున ఈ సర్పదర్శుడే పాము కాటు చేత వాడు మరణించగా అని పరిశీలించాడు పిల్లలు. ఈ తలకలం పిల్లలందరూ మీరు శపిస్తుంటే చప్పట్లు కొట్టాడు. అది గొప్ప విషయం అని అందరూ ఏమిటి కళ్ళు తెచ్చాడు. ఏమిటా అంటే మెడలో పాము ఇదంతా సరే తీసేశాడు. స్నానం చేశాడు. శుద్ధుడయ్యాడు. ఏం జరిగిందిరా? ఎవడో ఇలా చేశాడు, అపవిత్రం చేశాడు మిమ్మల్ని. వాటిని 7వ రోజు సర్పదర్శుడై మరణించాలని శపించాడు. ఆయన కళ్ళు వేసుకుని చూశాడు. వచ్చిన వాడు పరీక్ష మహానుభావుడు, మహాభాగవతోత్తముడు. అట్లాంటి చాలా గొప్పవాడు, మహనీయుడు, జ్ఞాపకుడు. ఇటువంటి పని చేస్తే చేశాడు. కానీ నువ్వెందుకు భార్య చాకలిగా చైతన్యంగా శపించావు అంటే బ్రాహ్మణ శాపతి కూడా అంటే బాగు. దానికి ఏం పరిష్కారం లేదు. అందువల్ల పిల్లవాడు అందులో వాడు అగ్నికణంగా తపస్సుతో గెలుస్తున్నాడు. శపించేశాడు. అయిపోతే ఆయన అయ్యో అనుకున్నాడు దాన్ని పాపం శని. సరే వెళ్ళేటప్పటికి రాజుగారు రాజ్యానికి వెళ్ళారు. ఆ కిరీటం తీసి ఇట్లా పెట్టగానే ఆయనకు స్వస్వరూప జ్ఞానం వచ్చింది. నేను ఎంత తప్పు చేశాను. అంత మహానుభావుడు శని ఋషి ఆయన పెట్టలో నేను కేవలం రాహం కోసం ఆదరణతో నమ్మలేకపోయాను. దప్పికను తట్టుకోలేకపోయేదా ఎంత పాపం చేశానని బాధపడుతున్నాడు. ఇంతలో చాలు వచ్చి ప్రభు క్షమించాలి, ఇలా ఒక బాలకుడు బ్రాహ్మణ బాలకుడు మీకు శాపం ఇచ్చాడు. ఓహో కాలగతి చాలా గొప్పది, చాలా న్యాయం నన్ను ఇలా చేయటం అని అనుకున్నాడు. బ్రహ్మధర్మాత్ముడు పరీక్షకు రాలేన్నాడు. ఆయనే శుభ మహర్షి దగ్గర భాగవతము విన్నాడు. 7 రోజుల్లో ముక్తి ఎలా రావాలి అంటే 7 రోజుల పాటు భాగవతాన్ని బోధించాడు శుభ మహర్షి. పరీక్షిత్ అంటే పరితహారీక్షతే ఇది పరీక్షిత్. మాతృ గర్భంలోనే ఉండి ఎక్కడ భగవంతుడు అని వెతికాడు భగవంతుడి కోసం. అందువల్ల ఆయనకు పరీక్షిత్ అనే పేరు వచ్చింది. అటువంటి పరీక్షిత్ రాజేంద్రుడు
చేస్తున్నప్పుడు 7వ రోజు సర్పదశుడై తక్షకుడు అని సర్పం వచ్చింది. ఆ సర్పము వెళుతూ ఉంది కాటు వేయడానికి. ఆయన సముద్రంలో ఒక ఒంటి స్తంభము మేడ కట్టించుకుని అక్కడ ఉన్నాడు. ఆయన ఎక్కడ ఏ పురుగు రావడానికి వీలు అక్కడికి వెళితే ఇలా జరుగుతూ ఉంటే బ్రాహ్మణులందరూ పళ్ళు ఫలాలు తీసుకుని వచ్చారు. పూర్వపద చందమామ బాలమిత్రాన్ని పుస్తకాలు వీటిలన్నీ చిన్న ఒక పండుగ నుంచి పెద్ద సర్పంగా చేశారు. చూసే వీళ్ళకి కూడా మనకి ఎంతసేపు టీవీ చూడాలి, ఇంటర్నెట్ చూడాలి, కానీ జీవితం ఎప్పుడు ముందు పోవాల్సిందే తప్ప ఏం చూసినా నెట్టి వలాలి సమీక్షించుకోవడానికి పరిస్థితుల్లో పడిపోయాను. వాటి అదే వేదం అన్ని అపశబ్దాలు అపసవ్యములైన విషయాలనే వస్తుంటాయి. సరే, మన బాధ గుర్తు చేసుకుంటే మనం అక్కడ దాటుకుంటాం ఎప్పటికైనా మధ్యలో చెప్తున్నాం మనం ఉన్న స్థితి. ఇలా ఆ బ్రాహ్మణులందరూ ఆశీర్వచనం తీసుకొచ్చారు పండు. ఆ పండులో ఒక వచ్చిన పండు ఉంది, దాంట్లో ఈ పురుగు ఉంది. ఆ పురుగు రూపంగా వచ్చి ఆకారం చేసేట్టు వచ్చాడు. ఈ వెళుతుంటే రక్షకుడు ఆ పండుగను ప్రవేశించి వెళ్ళడానికి వెళుతున్నాడు. ఓ బ్రాహ్మణుడు వచ్చాడు, మహాతపస్వి బ్రాహ్మణుడు తపస్వి అయితే ఎక్కడికి పోతున్నావు అని అడిగాడు రక్షకుడు. ఈయన బ్రాహ్మణుడు ఉన్నాడు, ఆయన బ్రాహ్మణుడు. ఇద్దరు బ్రాహ్మణులు లాగా ఉన్నారు. ఒక ఆయన సత్వం, ఒక ఆయన బ్రాహ్మణుడు. సరే, ఏమిటైతే ఎక్కడ పోతున్నావు అన్నాడు. నేను మన దేశపు రాజుగారికి పరీక్షిత్ మహారాజు ఇలా శాపగ్రస్తుడయ్యాడు. ఆయన నా శాపంతో రక్షించడానికి, ఆ శాపం నుంచి నా శక్తితో రక్షించడానికి వెళుతున్నాను. ఓహో, అయితే నువ్వు ఇప్పుడు ఈ పచ్చని చెట్టు ఉంది కదా, దీన్ని నేను ఇప్పుడు మార్చేస్తాను, నువ్వు దాన్ని మళ్ళీ చేయగలవా? నువ్వు చెయ్యి, నేను చేస్తాను అన్నాడు. ఈయనేమో సర్పం కాబట్టి విషము చిమ్మేటప్పటికి మొత్తం పచ్చని చెట్టు, చిలకలు, గోల్వంకలు అన్ని వాటితో కణాలు మనమనలో మాడిపోయింది. చూస్తుండగానే అతను చూసాడు, అంటే మాడిపోయింది. మాడిపోతే ఈ బ్రాహ్మణుడు అలా తపోదనం కోసం ఒక్కసారి చదివాడు. మళ్ళీ ఎక్కడ చిలకలు అక్కడ, ఎక్కడ గోల్వంకలు అక్కడ, ఎక్కడ పళ్ళు, ఎక్కడ పుష్పాలు అన్ని వీడు చాలా ప్రమాణం. వీడింత ప్రమాదం ఆయన రక్షిస్తే శాపమేమి కావాలి, ఇదంతా చాలా ప్రమాదం అవుతుంది. బ్రాహ్మణ శాపం జరిగితే వలసింది, పరమేశ్వరుని యొక్క సంకల్పం చేతనే శాపం ఇచ్చాడు. అందువల్ల ఈ బ్రాహ్మణుడు ఏం కావాలని పోతున్నావు నువ్వు, ఆయన రక్షిస్తావు, నీకేం కావాలన్నా అదేంటో ధన సంపద ఇస్తాడండి, రాజ్యం ఇస్తాడు. ఆయన ఏమి ఇస్తాడో దానికి 2 ఇంతలు ఇస్తాడని వెళ్ళిపోతావా? నాకు అది వస్తే నాకేముంది, నా తపస్సు వృధా చేస్తాను. నువ్వు ఏ తపస్సు అక్కర్లేదు, నువ్వు తపస్సు ఖర్చు పెట్టదు, నీకు మణిమాణిక్యములన్నీ ఇస్తున్నాను, తీసుకో ఇవన్నీ అని ఆయన మొయ్యలేదండి. ధనాలు ఇచ్చి ఏకులు అక్కడ వేసి పంపించేసాడు. పంపిస్తే ఆయన ఎక్కడిపోయాడు, ఆయన అడ్డం తొలగింది అనుకున్నాడు. ఆయన నేరుగా పెట్టి తక్షకుడు ఆయన్ని కాటు వేస్తే 7వ రోజు ఆయన సప్తాహం చెందిడిపోయి ఆయన భగవంతుని చేరాడు. ఈ పరీక్షిత్ మహారాజు జడమేదేవుడు అనే కొడుకు ఉన్నాడు. ఈ జడమేదేవుడికి కొన్నాళ్ళ తర్వాత బ్రాహ్మణులందరూ చెప్పారు, మీ నాన్న చాలా మహానుభావుడు, చాలా గొప్పవాడు, ఆయనకి ఇలా తక్షకుడు అనేవాడు అపకారం చేశారు, ఇప్పుడు మీరు సత్యాగం చేస్తే బాగుంటుంది అని అన్నాడు. సరే, ఈయన జనమేదేవుడు చాలా గొప్పవాడు అని బ్రాహ్మణులందరూ వచ్చారు. మీ నాన్న చాలా గొప్పవాడండి, అలా ఒక తక్షకుడు అనేప్పుడు ఒక పాము ఇలా అపకారం చేశాడు, నీవు కాదనకు ఇటువంటి వాటి అపకారం ఒకసారి సత్యాగం చేయాలి నువ్వు అన్నాడు. అంటే ఇది సత్వాలకు అపకారం జరుగుతుంది కదా, ఎలాగా నా మాట వినదయ్యా, కాదనకు ఇంటి వాటి అపకారం. తక్షకుడు ఏకవిప్ర సంబోధన చేసి ఒకడే కదా పిల్లవాడు, వాడు శృంగి అని వాడి పేరు, శమీకుడి యొక్క కుమారుడు శృంగి పిల్లవాడి పేరు. వాడు కదా శ్రమించాడు, ఒక్క బ్రాహ్మణుడు శ్రమించినంత మాత్రాన కళ్ళెత్తిపోయి తక్షకుడు తాడు చేశాడు. తక్షకుడు ఏకవిప్ర సంబోధన చేసి ఒక్క విప్రుడు మాట అన్నంత మాత్రాన ఇలా చేశాడు. నీవు అనేక భూసులాపారిక సత్వయాగం, నీవు అనేక మంది బ్రాహ్మణులలో మేమందరం వస్తాము, మేము నీ చేత సత్వయాగం చేయిస్తాము, మీ తండ్రి ఆత్మకు శాంతి చేకూర్చదయ్యా. ఇటువంటి యాగం చేసి మహోగ్ర శిఖాచార్యం ఈ అగ్ని ద్వారంలో మొత్తం సర్పంగాన్ని పడిపోయేటట్టుగా అలాంటి సత్వయాగం చేద్దాము. అంటే ఒక పితృ
ఎవరికి వాళ్ళు ఆలోచన కూడా లేకుండా టపటపటపట పడిపోతున్నాయి సర్పములన్నీ ఆ యాదవులో. అతి వేగ ఆకుల చెట్టులై పడి ఆసీ విషాగ్నులు, ఆసీ విషం అంటే చాలా కాలకూట విషములు కలిగిన మహాసర్పములు, ఆసీ విషాగ్నులు, సితాసిత పీత పవన వర్ణదేవులు. ఒక్కొక్క సర్పము తెల్లగా ఉన్నది, ఎర్రగా ఉన్నది, పచ్చగా ఉన్నది, పసుపు పచ్చగా, ఆకు పచ్చగా, పసుపు పచ్చగా, ఎర్రగా అనేక వర్ణములు కలిగినటువంటి సర్పము. అంటే ఎర్రని మాంకులతో అవన్నీ పడిపోతూ ఉన్నాయి. మహోన్నతులు ఏక త్రిక పంచ సప్త నవ నామామస్తకులు. ఈ పాములన్నీ ఎలా ఉన్నాయి? ఒక తల గల పాములు, మూడు తలలు గల పాములు, ఐదు తలలు గల పాములు, ఏడు తలలు గల పాములు, 9 తలలు గల పాములు, ఇలా మహాసర్పములన్నీ కూడా నామామస్తకులు సమున్నతులు అలా వచ్చి పడిపోతూ ఉన్నాయి. హోమములు పడిపోతూ ఉంటే చాలా భీషణమైన జరుగుతుంది. తల్లి శాపం ఇచ్చింది. ఏమిటి? అందులో మీకు ఈ కథ తెలిసి ఉండొచ్చు. దిటి అదితి అక్కడ ఇద్దరు కత్తులు వినత కత్తుల ఇద్దరు సముద్ర తీరంలో సంధ్యాకాలంలో ఒక అశ్వమును చూశారు. సముద్ర తీరంలో ఆ అశ్వము తోక నల్లగా ఉన్నది అన్నది కత్తువ. లేదు, అది మొత్తం గుర్రమంతా తెల్లగా ఉంది, తోక కూడా తెల్లగానే ఉన్నది అన్నది వినత. అంటే సరే చీకటి అవుతుంది, పొద్దున చూద్దాం, ఎవరు మాట నెగ్గితే వాళ్లకు ఇంకొకరు దాస్యం చేయాలి అనుకున్నాడు. సరే వెళ్ళారు. కత్తువ ఏం చేసింది? తన సర్ప సంతానాన్ని పిలిచింది. కొంచెం నల్లగా తోకకు చుట్టుకుని నల్లగా కనపడేటట్టుగా అని చెప్పింది. ఆదిశేషుడిని పిలిస్తే నేను తెల్లవాడిని కదా అమ్మా, నేను పోతే ఉపయోగం లేదని తప్పించుకున్నాడు. వాసుకు చెప్తే నేను అటువంటి పాపం పని చేయలేదు అన్నాడు. ఇలా ఎవరికి వాడు అందరూ కాదు అన్నాడు. మీరందరూ ఒక బ్రాహ్మణ సత్యాలను పడిపోతారు పో అని తిట్టింది. అందరూ తల్లి శాతం చాలా పిల్లలకి కోపం వస్తే చాలా భయంకరమైన ఈ మోసం. ఏదో తప్పు చేసేవా అనండి, ఒరే బాగుపడతా అనండి, కానీ ఇక్కడెక్కడెక్కడో అసలు మానటువంటి హిస్టరీలో పట్టడానికి చూపిస్తారు. ఓసారి మహాగ్రంథాలన్నీ కూడా తల్లి అలా సృష్టింది. ఇక్కడ స్వయం తర్వాత ఆమె సృష్టించింది. మా సృష్టి ఏమాటో కౌలు పండితులు చిన్నవాడు అక్కడ. అందువల్ల మా శక్తి చాలా అనుకుంటాం. దాన్ని తింటూ ఉంటారు తల్లి అలా తిట్టింది తల్లి. ఓ మీరు లేకపోతారన్నారు. ఆ తల్లి శాపం గుర్తొచ్చింది. హాస్పిటల్ ఎత్తుకుంటూ చెల్లి అన్నాడు. ఆమె ఎవరు? ఆ చెల్లి జగత్కారుడు కదా, పేరు నుంచి మర్చిపోవద్దండి. జగత్కారుడు ఇద్దరు. ఆ జగత్కారుడు వచ్చి అమ్మా, ఈ సర్పకులాన్ని నీ గర్భంలో పుట్టినటువంటి మహానుభావుడు ఆస్తికుడు అనే మహానుభావుడు ఉన్నాడు కదా, ఆయన ఒక్కడే రక్షించగలడు నా ఆవిడ తల్లి. ఈయనను పంపించి ఆ సర్పయాలను ఆపించేసి ఉన్నాడు. అంటే సరే అన్నగారు అన్నారు. ఇంతనే కదా వీడు వంశాలను అభివృద్ధి చేస్తాడు అంటే వాడు చెయ్యగలిగిన పని ఇప్పుడు వచ్చింది. ఈయన ఆస్తికుడు బయలుదేరాడు. ఆస్తిక మహాముని చాలా గొప్పవాడు. ఆస్తికుడు అనేసి కనుక్కోవాలంటే ఈ ఆస్తిక వచనం సత్వ నిస్సర్గో నివర్తతే శతథా విద్యతే మూర్ధన వీరభద్రహతో యథా అన్నాడు సర్పసూక్తంలో. ఏం చెప్పాడంటే ఆస్తిక అని అన్నారంటే ఒక మహాసర్పం మీద పడుతుంది, దొరుకు లేదు దిక్కు, ఇక్కడే ఉన్నారు. ఆస్తిక అని పెట్టినా అంటే సర్పం వెనక్కి అట్లా పడగ తిప్పుకొని వెళ్ళిపోవాలి. పోతుంది. పోకపోతే ఏమవుతుందన్నాడు. వీరభద్రహతో వజ్రాయుధుల చేత ఎట్లా అంటే పర్వతాలు ముక్కలైపోతాయో దేవేంద్రుడి యొక్క వజ్రాయుధం అలా తన తలలు ముక్కలైపోతుంది అన్నాడు. తిరిగిపోకపోతే ఏ సర్పమైనా ఎంత పెద్ద సర్పమైనా. ఆస్తిక వచనం శృత్వా, ఆస్తికుడు పేరుంటే పురుషులను రక్షించేవాడు. ఈయన ఈ సంప్రదాయం దగ్గరికి వచ్చేసాడు. వచ్చి అయ్యా నీవు మహానుభావుడివి, చాలా గొప్పవాడివి, ఓ ధర్మేజయ అని ప్రశంసించాడు. వచ్చి బ్రాహ్మణ పదాలలో మహానుభావుడు వచ్చావు, ఇంత తపస్వి తేజస్విని చూస్తే మా యాదవ సభలకు నీవు రావడం, నువ్వు ఏమి కోరుతావు, నీకేం కావాలి అని అడిగాడు. నువ్వు మాట తప్పద్దు అని నేను ఒక కోరిక కోరుకున్నాను నేను. అయ్యో ఎవరందరి వారు బ్రహ్మవేత్తలు, సాక్షాత్తు అగ్నిస్వరూపులు, మీ అందరి వారు
ఏం చేశాడు, ఇంద్రుడి యొక్క సింహాసనం పెట్టుకున్నాడు. పోయి సహేంద్రాయ రక్షకాయ స్వాహ అని చెప్పాడు. ఇంద్రుడితో సహా ఇంద్ర సింహాసనంతో సహా ఇందులో అంటారు. సహేంద్రాయ రక్షకాయ స్వాహ అంటే ఇంద్రుడు సింహాసనం మొత్తం వచ్చాడు, పడిపోతున్నాడు. అప్పుడు ఆస్తికి వచ్చాడు సరిగ్గా సమయాన్ని. రావడంతో అది ఆగిపోయింది అక్కడే. ఈయన యాగం ఆపేశారు. ఇంద్రుడితో స్వస్తి చెబుతున్నాను నేను, నువ్వు నాయన సామాన్యుడు కాదని, నువ్వు చాలా గొప్పవాడివి, నీవు ధర్మముగా పరిపాలిస్తున్న వాడివి. తొలి ధర్మజ భగీరథం భగీరథం దశరథం మాంధాత్ర రామం రథం విజయం కోరితే ధర్మమందు జగద్విక్ష పరీక్షగా జగద్విక్షగా ఒక మాంధాతం అంటాడు. మాంధాత సదా గొప్పవాడు. మహారాజాయ రామ వంశంలో పుట్టాడు. రాముడు పుట్టేదానికన్నా కొన్ని వేల సంవత్సరాల ముందు పుట్టాడు మాంధాతుడు అనేవాడు. ఈ మాంధాత ఏం చేశాడంటే, మాంధాత తండ్రి యువనాశుడు. ఆ యువనాశుడికి పిల్లలు లేకపోతే యాగం చేయమన్నాడు భరద్వాజ మహర్షి. యాగం చేయమంటే యాగం చేస్తున్నాడు. యాగం చేస్తుంటే రాత్రి కూడా దాహం వేసింది. యజ్ఞశాలను పట్టుకోవాలి. మీరందరూ చేయమని కాదు. ఈ రోజు కలియుగం కాబట్టి మీరు ఇళ్లలో హాయిగా కానీ మరీ మంచాల మీద ఏసీలో పట్టుకోకుండా యాగం చేసేవాళ్ళు కొంచెం నియమం కాబట్టి మంచిది. ఇప్పుడు కూడా త్యాగం చేయించాడు స్వామి. ఏం నాకు పెద్దనే రాలేదంటే నువ్వు పెళ్లి మీద పడుకుని మరి ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి కదా. బ్రాహ్మణుడే దోషం లేదు అక్కడ, మన దోషాలన్నీ కూడా కలుస్తాయి. మనము ఏమేమి తిన్నాము, అప్పుడే ఎక్కడెక్కడి పదార్థాలన్నీ ఎవడెవడో వాడు ఏ మనస్సుతో ఏ పరిస్థితిలో చేశాడో ఆ ఆహారాన్ని తెచ్చుకుని అప్పుడే తిని ఈ 3 రోజులు నియమం. 3 రోజులు నియమం ఎంత కలియుగమైన ఇది 7 రోజుల 40 రోజుల లేదు. 3 రోజులకే మనం హడావిడి పడిపోయి అప్పుడే ఎక్కడ లేని పదార్థాలన్నీ మనం గుర్తొచ్చి అవన్నీ స్విగ్గీలో అప్పుడే ఆహారం పెట్టి అప్పుడే తిని అప్పుడే సమస్త అనాచారాలకు మూలి చేసుకుంటే బ్రాహ్మణం చేస్తే ఆయన చేశాడు. అన్నీ కారణం. అందుకని ఆయన యువరాజులు ధర్మపత్ని సమేతంగా ఇద్దరు అటు ఇటు పడుతున్నారు. యాగశాల పడుతుంటే బస్సి దాహం అయింది. దాహం అయితే తెల్లవారితే యాగం అయిపోతుంది పాపం. అప్పటికే 40 రోజుల నుంచి యాగం చేస్తున్నారు. రాత్రి దాహం అయింది. ఈమె లేపి వీళ్ళు ఏమన్నా అంటే అమావాస్యపోయినంతసేపు ఈ సేవలు ఆ సేవలు చేసి ఆనందం లేదు తానే తాగుతాము. ఆ యజ్ఞం దగ్గరికి వెళ్ళి కలసములో ఉన్న నీళ్లు తాగాడు. ఆ కలసము తెల్లవారితే ఈయన గర్భం కలగాలి. యువనాశుడు తాగేటప్పటికి అయ్యో అన్నాడు. తెల్లవారి ఆయన ఋషి వచ్చాడు. ఆయన అవతలు ఉన్నాడు. ఏమైనా చేసేవాడు దాహం తాగాడండి ప్రమాణం అన్నాడు భరద్వాజుడు. ఈయనకే గర్భం ఆయన గర్భం అయ్యేటప్పటికి సరే శస్త్రచికిత్స చేసి పిల్లవాడిని బయటకు తీశాడు. పిల్లవాడిని తీశారు కానీ తల్లి అడిగే స్తన్యం బాగా తాగించేది. ఇప్పుడు తల్లి తాగించడం స్తన్యం బాగా ప్రకటన చేస్తూ ఉన్నారు ఈ రోజుల్లో. కానీ ఆ రోజు ధర్మకాలం ఎప్పుడు హృదయం లాంటి మాట. ఆ పిల్లవాడి హృదయం 3 లోకాలకు అధిపతి అమృతాధిపతి దేవేంద్రుడు. ఆయన అమృత కలశం దగ్గర కూర్చొని ఆవాహయామి అని బొట్టలు అమృతాన్ని తీసుకున్నాడు. దేవేంద్రుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. 3 లోకాలలో ఎవరు పుట్టినా ఆయనే బాధ్యత. అందుకని వచ్చి వీడు పుట్టాడు, తండ్రికి పుట్టాడు, పాలు తాగడానికి లేదు, ఈ పిల్లవాడు ఎలా పెరగాలి అని దేవేంద్రుడు వచ్చి ఇలా వీడి నోట్లో వేలు పెట్టి మాం ధారి అన్నాడు. నన్ను తాగు. ధారి అంటే చప్పరించు చీకు అని అర్థం. అలా చప్పరించడానికి చప్పరిస్తున్నాడు. అలా సంవత్సరం 2 పిల్లవాడు. నాయన 3 లోకాల ఆధిపత్యం వదిలేసి నీ కోసం పోవడానికి వచ్చి ఇక్కడే ఉండిపోయాను. నేను దేవేంద్రుడిని, నేను వెళ్ళాలి. నా పరిసరాలు నా పనులు చాలా ఉన్నాయి. ఇంకా నేను సెలవు ఉన్నాడు. అంటే ప్రభు ఎలా వచ్చాడు, కానీ వచ్చాడు, నాకు ఒక వరం ఇవ్వండి అని అడిగాడు పిల్లవాడు. మా భార్య అన్నట్టుగా వాడి పేరు మాంధాత అయింది. అంత మహానుభావుడు ఆయన. మాంధాత చక్రవర్తి. ఏం కావాలి నీకు కోరుకోవాలి? ఏమీ లేదండి. ఇప్పటి నుంచి భూమండలంలో పుట్టేటువంటి మానవులందరికీ కూడా వడనవేడిలో అమృతము ఉండేటట్లుగా అనుగ్రహించండి. చూసారా మహాత్ముడు వాడి కోసం కోరుకోరు. ప్రతి ప్రాణి వాడి ఈ మతంగా అన్ని వాడి విధులుగా వచ్చే మతాలు అందరూ వేద ధర్మమే. భూమండలంలో వేద ధర్మమే ఉంది. ఏమన్నా
దానికి వేసుకుంటే పళ్ళు ముందుకు వస్తాయి. తల్లి నానా ఇబ్బంది పడి వీటి చేతులు పూసి బట్టలు ఎన్నో ఇబ్బందులు పడుతుంది. ఇది అమృతం అన్నమాట. అందుకని చేతిలో కలుపుకొని తింటా అన్నంలో అమృతం ఉంటుంది అన్నారు. మనకు అమృతం ఎందుకు అని మన స్పూన్లు ఫోర్కులు వాడు నీళ్లు పనిచేస్తాడు. వాటికి వేళ్ళు వంగలు వచ్చాయి. మనకేం కదా మన ఫోర్కులు స్పూన్లు పెట్టుకుని మనం ఇలా తింటుంటే నా దాంట్లో 2 ఇడ్లీలు ఉన్నాయి. వాడైతే వడగయ్యేది ఉంటే నాకు 2 కూడా వచ్చాయి. వాడు ఏది అవసరపడింది వాడు ఉంటుంది. అందుకని వాడికి వడగడ్డ వచ్చాయి 2 ఇడ్లీలు ఉన్నాయి. వాడికి 2 వడలు 2 ఇడ్లీ చూస్తే అదే నాకు 2 ఇడ్లీలు 2 వడలు వచ్చాయి. నాకు వడగయ్యేది అది ఏది అవసరపడిందంటే ఫోర్క్ పని దాని ఇట్లాంటి రోజు అందరి చేతులు కలపాలి చేస్తూ ప్రసాదం కూడా స్కూల్లో తింటున్నారు. అంటే దేవుడు పొరపాటు ఆహారం కలిస్తే చంద్రప్రమాణం అంటే అందుకని ఈ వేరు కలపాలి. అందుకని తల్లి గోరుముద్దలు పెడుతుంది అమృతం అంటే సరే అప్పుడు వాడు మాంస ఇట్లాంటి మహాత్ముల కన్నా గొప్పవాడు తొలి మాంసాతులు రాముడు రఘులు ఏనుగు ఒకటి జగద్భిక్ష పరీక్ష సరే ఈ కాలంలో సత్యాలను ఆపేసేయమన్నాడు. ఆపేశాడు. ఈ ఎవరైతే ఈ ఆస్తిక మహాని తల్లి ఉన్నదో జనత్కారులు ఆ జనత్కారులే మానసాదేవి. ఇంతసేపు మనం జనత్కారులు అంటే సర్వసర్పములకు అధిష్టానమూర్తి. సర్వసర్పములకు మనకే సంబంధండి సర్పాలకు అధిష్టానం మానసాదేవి. మనకేమిటి ఉపయోగం అంటే మన శరీరంలో పెద్ద సర్పం కుండలి మనం ఇలా కూర్చుంటే అందుకని ఇలా బ్రహ్మ విద్యా ఉపాసన ఇలా కూర్చుంటే జ్ఞానం ఉద్భుతం. ఇలా 3.5 చుట్ట చుట్టుకుని ఉంటుంది సర్పం. ఇక్కడ ఇలా మీ పక్కన ఇప్పుడే చూడండి, ఇద్దరు చూస్తారు కాబట్టి పక్కన కూర్చోబడి ఎక్కడ చూసినా ఇలా సర్పం లాగా ఉంటుంది. ప్రతి మనిషి యొక్క పోస్చర్, ప్రతి మనిషి కూర్చున్న తీరు ఇలా ఉంటుంది పక్క నుంచి చూస్తే. ఇది ఇక్కడ 3.5 చుట్ట చుట్టుకుని మనం కూర్చునే చోట 3.5 చుట్ట చుట్టుకుని ఉంటుంది. అందుకని ఆదాయంలో ప్రదక్షిణలు చేసేటప్పుడు 3.5 ప్రదక్షిణాలు చేయాలి. అంటే 3 అయ్యి 4 చేస్తూ లోపలికి దర్శనానికి వెళ్తాను. అంటే 3.5 ప్రదక్షిణలు. నేను 9 మొక్కుకున్నానండి, 21 తప్పేం లేదు. ఎన్ని మొక్కుకున్నా అన్ని చేయడం మంచిదే. కానీ తక్కువ అంటే 3.5 అది దాని సంఖ్య. దీనివల్ల ఏమవుతుందంటే ఈ కుండలి శక్తి ఉద్భుతం అది మేలుకుంటుంది. మేలుకుంటే 6 కమలాలు ఉన్నాయి. సహస్రాలు 7 స్థానం, మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరం, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞ. ఇవి 6 కమలములు అన్నారు. షట్చక్రాలు అన్నారు. ఈ చక్రముల యొక్క కదలిక దీనికి ఈ మహాసర్వం మానసాదేవి అన్న శరీరం. మానసాదేవి అనుగ్రహం ఉంటే యోగ విద్య బ్రహ్మ విద్య కలిస్తుంది. జ్ఞానం ఉద్భుతమవుతుంది. ఆమె సర్వ దోషములకు నివారణ. అంటే మనకు నాగదోషము సర్పదోషము జాతకాలలో ఇవన్నీ ఏవి ఉన్నా నాగదోషము సర్పదోషం అనేవి చాలా విచిత్రంగా ఉంటాయి. ఎప్పుడో స్త్రీలు నెలసరి వస్తే బయట ఉంటారు. అక్కడ సర్పం వెళ్ళిందనుకోండి, ఆమె అక్కడ కూర్చుంది. అంత దూరం సర్పం ఇక్కడ ఉంది. దానికి దారి ఇక్కడ వచ్చింది. సుబ్రహ్మణ్య స్వామికి మడి చాలా ఎక్కువ, అనుష్ఠానము ఆచారము చాలా ఎక్కువ. అందుకని అక్కడ దారి ఇక్కడ ఇస్తే కూడా అంత సర్పదోషం. ఇది మన పెద్దవాళ్ళు ఎవరో చేశారనుకోండి. ఇప్పుడు అందరికంటే ఈ 5 రోజులు బయట ఉండకుండా అన్ని కలుపుకొని అన్ని ఏదైనా చూస్తూ ఉంటారు. అన్ని పనులు చేస్తుంటారు. అదనంటే ఎందుకు అంటే ఆచారం కథ. ఇంద్రుడు రుద్రాసురుడు ఆయన బ్రాహ్మణుడు రుద్రాసుర సంహారంతో ఆయన చనిపోయేటప్పటికీ ఆయనకు బ్రహ్మహత్య ఇంద్రుడికి ఆయన లోకపరిపాలకుడు పాపం ఆయన బ్రహ్మదేవుడి దగ్గర పెట్టారు. ఏదైనా స్వామి అన్నాడు. ఆయన 5 చోట్ల ఈ పాపాన్ని పంచుకు అన్నాడు. మీ ఆజ్ఞ అన్నాడు. ఆ 5 చోట్ల ఏమిటంటే నదులు కొన్ని ఋతువుల్లో నదులకు స్నానానికి వెళ్ళకూడదు. నది మురగ అంటే ఈయన యొక్క దోషము పాపము మురగగా
సముద్రాలు నదులు మొదలైనవి. అట్లనే చెట్లకు బంక, చెట్లలో కొన్ని చెట్లకు బంక వస్తుంది. ఆ బంక ఆయన చేసిన పాపం యొక్క స్వరూపం. అట్లనే అగ్ని జ్వాలలో ధూమం మొదట వచ్చే పొగ, ఇవి 3. అట్లనే స్త్రీలు ఈ ఋతుధర్మం బహిష్ట అక్కడ 5 రోజులు ఏ వస్తువులు ముట్టుకోవడం పాప సంస్కరణ ఏమిటి శక్తివంతులు అని ఆడవాళ్ళకి ఇచ్చాడు ఇంద్రుడు. బ్రహ్మ ఆజ్ఞ చేత ఇచ్చాడు. ఆయన పాపం పోలేదు. నేనే చేసేయాలి. కాబట్టి నదులు, వృక్షములు, అట్లనే అగ్ని జ్వాలలు, స్త్రీలు, అగ్నికి ధూమం పెట్టాడు. నల్లని పొగొస్తుంది మొట్టమొదటి. అది దూషితమో అన్నాడు, దోషం ఉందట. అంటే అంత పవిత్ర స్త్రీలు, దాన్ని పట్టగల శక్తి గల వాళ్ళు కాబట్టి ఇచ్చాడు దేవేంద్రుడు. ఇలా 5 చోట్ల పంచాడు ఆ పాపం. అందుకని ఆ 5 రోజులు దోషం. 3వ స్నానం 4వ స్నానం కాదు. అంటే 3 రోజులు అయ్యాక 4వ స్నానం, 5వ రోజు కూడా స్నానం కావాలి. మాత్రమే శుద్ధులు. ఇంట్లో ఏదైనా ముట్టుకోవడానికి అందుకని అంతా పోయి ధర్మశాస్త్రం ఏం చెప్తుంది, అన్ని ఉన్నవాడు చూసుకుంటాడు. అదే ఆసక్తి. పూర్తిగా ఏముందంటే వాడు కూడా చెప్తాడు, గ్రహణం ఏదో మేము అదే టైం చూస్తామంటే అప్పుడేం కాదు. తర్వాత సమయం టీవీలో చెప్పాడు, ఇది మాత్రమే టీవీలో చూపిస్తారు. అందువల్ల వారం తర్వాత ఏమైందో వాడికి 10 నెలల తర్వాత ఏమైందో తర్వాత తెలియదు చెప్తాడు. జరిగిన వాడి సిగ్గుతో బయటకు తెలిస్తే వాడు ఈ చేసే ధర్మానికి అపరాధం చేయకుండా పోతాయి కదా వాడి బయటకు చెప్పడం వీడు చూపబడి. అందువల్ల ఇవన్నీ కూడా ఏ ధర్మం మాట్లాడిన చెప్పినా ఈ దేశము మానవుని యొక్క ప్రగతి, అభ్యున్నతి, మంగళం, వాళ్ళ జీవితం గొప్పగా ఉండడం కోసమే మహాత్ములు ఇవన్నీ చెప్పారు. అందువల్ల ఈ మానసాదేవి ఆ తల్లి ఎంత గొప్పదంటే సర్వస్వరూపిణి. అంటే సర్వములను నిలువరించగలిగినటువంటి మహా తపస్వి, ఆస్తిక మహాముని కన్న తల్లి మానసాదేవి. ఆమె సాక్షాత్తు వాసుకి శివుడికి శివాభరణమైనటువంటి ఆ వాసుకి చెయ్యదు. అంటే శివాభరణం ఈ కార్తీక మాసంలో ఇక్కడ మానస యాగం చేయడం చాలా ఔచిత్యపూర్ణమైనది. నేను వీళ్ళందరినీ ఇక్కడ బ్రాహ్మణోత్తములందరినీ అభినందిస్తున్నాను. దీనికి సహకరించిన ఎందుకంటే ఇది వాసుకి ఒక చెయ్యదు కాబట్టి వాసుకి గ్రంథభూషణం వామే శక్తిధరం వందే వకారాయణో నమః శివాయ చెప్పాడు. అలా అటువంటి వాసుకి యొక్క చెల్లెలు, ఆస్తికుని యొక్క తల్లి, జగత్కారుని యొక్క ధర్మపత్ని అయినటువంటి తల్లి ఆమె మానసాదేవి. మానస అంటే మనస్వరూపిణి. మనస్సులో ఒక్కోసారి చెడ్డ ఆలోచనలు వస్తాయి. ఎవరిని పాటు పెట్టుకోవాలంటే మానసాదేవి పాటు పెట్టుకోవాలి. ఆమె రక్షించగలదు. ఈ మనస్సును నిర్మలంగా, మనస్సును శుద్ధిగా చెప్పాలి. ఎవరు కదా ప్రపంచంలో అన్నీ ఉన్నాయి, ఏమి లోపం లేదు. 4 కార్లు ఉన్నాయి, 5 చెట్లు ఉన్నాయి, 50 చీరలు ఉన్నాయి, 70 గంటలు ఉన్నాయి. ఏం చేసుకుంటావు అన్నీ ఉన్నాయి. కానీ నీ మనస్సు శుద్ధంగా లేదు. మానసాదేవి పాదాలు పెట్టుకోవాలి. అందువల్ల మనకు జ్ఞానం రావాలన్నా, తపస్సు, మనకు ఏకాగ్రత, ఏది కావాలన్నా మానసాదేవి యొక్క అనుగ్రహమే సర్వ పరిపూర్ణము. ఆమెయే మహాకాళి, ఆమెయే మహాలక్ష్మి, ఆమెయే మహాసరస్వతి. ఈ ముగ్గురి యొక్క స్వరూపము మానసాదేవి. ఎందుకంటే మన మనస్సుగా ఆమె లోపల ఇంద్రియములకు అధిష్టానం ఏముందని ఈ ఇంద్రియములన్నింటినీ నిలపాలి. అడగసుకుందాం. చాలా మంది గురువు గారు మీరు మన మండలం చెప్తున్నారు, చేతాన్ని కూర్చున్నాను గురువు గారు, ఏమో మనసు లేదు గురువు గారు, జపమాల పూసకు బ్రహ్మాండ
ప్రపంచము అంతా నిలబడుతుంది. పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, ఆ అవతలింటి వాళ్ళు మనప్పుడు అక్కడికి పోయింది, అక్కడ గొడవపడింది, మనం ఎట్లా అయిపోతే మనం బాగా తీసుకుంటాం, వాడు తీసుకోలేదు, ఎక్కడెక్కడ గందరగోళాలు ఈ పూస తిరుగుతున్నప్పుడే వస్తుంది. ఇట్లా ఎవరిని ఆశ్రయిస్తే మనం దారిస్తుందా మనం మానసాలి. అమ్మా నీకు నమస్కారం. అదే మనస్సు నిలబడటం లేదు అంటే పిల్లలు ఒక శివుడి విగ్రహం పెట్టుకున్నారు, లేదు ఒక విష్ణు మహాలక్ష్మీదేవి పెట్టుకున్నారు. ప్రపంచంలో ఎక్కడెక్కడో దాంట్లో చూపించిన డాలర్లు అన్ని గుర్తొస్తున్నాయి, కానీ ఇది మా ఈయన మాత్రం గుర్తురావాలి. అప్పుడు ఏం చేయాలి అన్నారు, ఏమీ లేదు, ఎక్కడ కనబడితే ఆయన మహాలక్ష్మి, ఆయన పరమశివుడు అనుకోవాలి. ఎంత సుఖంగా ఇది కూడా కష్టం, అది సాధన కావాలి. నీకు ఏదైనా బ్యాంక్ ఆఫీసర్ కనపడండి, ఇప్పుడు లేదండి లోపలండి అన్నాడు, అక్కడ ఆయన బ్యాంక్, ఆయన మహావిష్ణువు, ఆయన మహాశివుడు. అట్లా పోవాలి మనసు. ఏ వస్తువు ఏ మానవుడు మన దృష్టికి వస్తే అదంతా భగవంతుడు అనుకుంటూ వెళితే భగవంతుడు కాని ప్రదేశం ఉండదు. అప్పుడు మన ఎదురున్న భగవంతుడు కూడా ఇట్లా మన సమన్వయం చేసుకుని సాధన. చెప్తే ఊరికి చెప్తే వెంటే కాదు, దీని మీద కూర్చోవాలి. మనం మళ్ళీ పొద్దున పూజ చేసినప్పుడు రావాలి. అప్పుడు పక్కింటి పోయిందా, మనసు ఎదురింటికి పోయిందా, కూరగాయల షాప్కి వెళ్ళిందా, నగర షాప్కి వెళ్ళిందా, చీరల షాప్కి వెళ్ళిందా, ఎక్కడికి వెళితే అక్కడక్కడంతా కూడా ఇదే కావాలి. అప్పుడు భగవంతుడు సర్వాత్మన మనకు చెంచలకి మనఃకృష్ణ మనాభి భగవతు విరమణ అసంశయం మహాబాహో అన్నాడు. ఈ మనస్సు చంచలము ప్రమాధి అంటే బాగా చింపుతుంది, ప్రమథనం చూస్తుంది, భగవతు దృఢం. ఇది భూతం పట్టాల లేదు, స్వామి నామదేవి అన్నాడు. అంటే మన అన్న ఆయన మనసు అంటే పూర్వయుగాలు అంటే అవును ఆయన అసాధ్యం అనేవి ఆ అమోఘము అని అన్నాడు. అన్ని అవే చెప్తారు స్వామి, ఎక్కడో దారి చెప్పండి, నేను అదడుతున్నాను, నిజమే చాలా బాగా అద్భుతంగా సమస్య కాకపోతే అని అంటున్నాడు. గొప్పది సమాధానం చెప్పారంటే చెప్తారు ఆయన దేవి గారు సమాధానం. అభ్యాసైన కౌంతేయ వైరాగ్యేన అభ్యాస వైరాగ్యం చేత సాధించాలి. అభ్యాసం అంటే నిరంతరం అభ్యాసం చేయాలి. ఏదో దానం చేయాలి, దానము స్నానము కార్తీక దీపము దానము ఇవన్నీ స్నానం చేయాలి, సూర్యోదయం స్నానం చేయాలి, దానం చేయాలి. దానం చేయాలంటే పరికరాన్ని 15 రోజులు ఏంటంటే తీసుకుని వారు బ్రాహ్మణుడు ఏం చేస్తాడు బాగా గుర్తు చేశాడు అని అప్పుడు ఆ కుమ్మిడికాయ చెడిపోయింది, బయట తీయడానికి వెళ్ళిపోతుంది. అది బ్రాహ్మణ నుంచి స్వామి కృష్ణ బిజీ ఉన్నారు కానీ ఆనందం పోతుంది. వస్తే ఈ కుమ్మడికాయ ఇచ్చినాము వస్తే పాపం అంతగా వీళ్ళ పాపం పెట్టుకోండి. అందుకని ఏది సర్వోత్తమమో అర్థాన్ని చేయాలంటే నాడు కూడా అలానే ఇచ్చేటప్పుడు ఇస్తాడు. ఇది నేను ఇస్తున్నాను, నాది కాదు నాది కాదు. ఇచ్చిన ఇప్పించాలంటే దాని మీద మమత లాగా ఉంటుంది. అవందరూ కూడా బ్యాంక్ ఇచ్చాము, నోట్లలో చిన్న నోట్లు పెట్టుకుంటాం, దాన్ని ఇవ్వాలి అన్నప్పుడు అయితే అంటే ఇక్కడ నోట్లు పెట్టుకుంటారు, కాయిన్స్ పెట్టుకున్నాడు అంటే పెట్టుకుంటాం, పెట్టుకుంటాం. నోట్ పెట్టి 500 పెట్టాలి, ఇప్పుడు 2000 తీసుకెళ్ళాడు. 2000 నోట్ పెట్టాడు, ఏదో 150 అందుకని నాణ్యాలే గొప్పని స్వామి మా స్వామి అయితే నాణ్యాలే గొప్పని చెప్పినాడు. ఏదో అర్థమైపోతుంది ఏమో అంటే ఏం చేస్తాడు, ఏమో పెట్టుదలే అట్లా నాణ్యాలతోనే గడపాలని చూసుకున్నాడు. అట్లా కాకుండా త్యాగ బుద్ధి కావాలి. మనల్ని మనం కూడా వదలవలసిన స్థితికి వెళ్ళాలి. మన చుట్టూ నాది అనేది వదిలి నేను అనేది వదిలే స్థాయికి రావాలి. నేను అంటే అహంకారం, నేనే గుడి ఇట్లా పొద్దుంటే దాంట్లో చెప్తాను అనమాట. ఇది తెలుసా గుడి తెలియదండి, ఎవరు చెప్పాలనుకున్నారు తెలియదండి, ఎవరు చెప్పే కదా తెలిసే మనమే అంటే అప్పుడు నేను అనుకున్నాను గౌరవం పెరుగుతుంది అనమాట. మనమే ఏమి ఇచ్చేవాళ్ళంటే ఏదో అక్కడ
స్పాన్సర్ చేసి దానికి 70 రూపాయలు అన్నారు. ఆ రోజే 5 ఇచ్చాను, 70 రూపాయలు తెలుసుకొని 70 రూపాయలు ఉన్నట్టు నేనే ఒక ఇటుక ఇచ్చి దేవాలయం కట్టినంత గొప్పదనమా. మనం ఏమి ఇచ్చాము, ఎంత కోరుకున్నాము ఫలము. అందువల్ల ఎంత మానసాదేవి మహిమ ఎక్కడో లేదు, మనస్సు ఆమె మహిమ, ఆమె అనుగ్రహం కలిగితే తప్ప ఈ అజ్ఞానము కలగదు. అంటే నేను నాకు రెండు చాలా గట్టి మాటలు చుట్టూ మొదలుకున్నా, నేనే సాక్షాత్ నేనే వచ్చానండి. అయినా వాటిలో చూసాను ఏమో వీటి దేవదేవుడు అయినట్టు, వీడు మహావిభాసాలి మహాప్రభావ సంపన్నుడు అయినట్టు. ఇది ఇక్కడ నుంచి ఇదంతా మనదేనండి అంటాడు. అంతా మనదే, ప్రపంచమంతా వీడే ఏదే. అందుకని ఈ భూమి నాది అంటే భూమావ నవ్వును అన్నాడు. ఈ భూమి నాదే అంటే భూమావ నవ్వుకున్నట్టు శివాడ. ఇలా కోట్ల మంది నాది నాది అంటూనే నాదే కలిసిపోయారు, వీటి ఒకటి కొత్తగా వచ్చాడు అని నవ్వుకున్నట్టు భూమాత. భూమి నాది అంటే భూమావ నవ్వును అంటే ఇదంతా నాదే అంటే భూమాత నవ్వుకున్నట్టు. ఎందుకంటే ఇంకా కోట్ల మంది చూస్తున్నాడు, అన్నవాళ్ళందరూ ఆడగా కలిసిపోయారు, వీడు ఒకటి కొత్తగా వచ్చాడా నవ్వుతుంది. అందుకని ఇది మానసాదేవి యొక్క మహిమ తల్లి. అందరూ కూడా పుణ్యాత్ములు. ఇవాళ మీరందరూ ఈ యజ్ఞంలో పాల్గొనటము, 3 రోజుల పాటు విధినాత్మకమైన దీక్షతో ఈ యాగము ఇందులో కార్యకర్తలుగా, తర్వాత యజ్ఞకర్తలుగా, ఎందులో ఏ నెపముతో ఈ మంచి కార్యంలో పాల్గొన్న కార్తీక మాసమే అతి ప్రధానమైన మాసము. కృత్తిక నక్షత్రం అంటేనే అగ్ని స్వరూపుడు కృత్తిక. అందుకే కృత్తిక నుంచి పుట్టినవాడు కార్తికేయుడు. ఆయన అగ్ని స్వరూపుడు కార్తికేయ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి. అటువంటి ఈ సమయంలో స్నానము, దానము, దీపాలన్నీ వెలిగించారు. తల్లిలో చూసారు, చాలా ఆనందమైంది. ఆ దీపాలన్నీ ఉసిరికాయ పెట్టి మామూలుగా విధాల దీపాలు. దీపం జ్యోతి పరం బ్రహ్మ, దీప జ్యోతి పరం బ్రహ్మ, దీపం సర్వతమో పరం. అన్ని చీకట్లను పోగొట్టగలుగుతుంది. ఇది పరబ్రహ్మ స్వరూపమైన దీప జ్యోతి. దీప జ్యోతి పరం బ్రహ్మ, దీపం సర్వతమో పరం. దీపేన సాధ్యతే సర్వం. దీపంతో అన్ని పుణ్యాలు సాధింపబడతాయి. భో భో దీప నమోస్తుతే, సంధ్యా దీప నమోస్తుతే. ఇప్పుడు ఉదయ సంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయం సంధ్య, ఏ సంధ్యలో వెలిగించినా అది మహాఫలమే. అటువంటి ఈ ఏమిటి దీపం వలన అంటే, దీపం వలన మనం ధరించడమే కాదు, ఈ కార్తీక మాసంలో దీపానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే, కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః. కీటములు అంటే చిన్న రెక్కల పురుగులు, క్రిమి కీటకములు అంటారు. అటువంటి కీటకములు. పతంగాః అంటే పక్షులు, మశకలు అంటే దోమలు, ఈగలు, వృక్షాః వృక్షములు. ఇవన్నీ కూడా జలే స్థలే నివసంతి జీవాః. జలములోను, తర్వాత భూమి మీద, వాయుమండలంలో, ఆకాశ మండలంలో ఎక్కడ నివసించే జీవులన్నీ కూడా ఈ దీపము కాంతిని చూస్తాయి. ఈ దీపము చూడగానే వాటికి కూడా జన్మనాభిత్యం ఏర్పడుతుంది. అవి కూడా విపజాశ్చ, ఇంకా మహామహా పాపములను కూడా పోగొట్టుకుంటాయి. అంటే ఎంత పాపం అంటే ఎంత సూక్ష్మంగా చెప్పారు మహాత్ములు. ఇప్పుడు పాపం ఒక కుక్క ఏదో ఇదైపోతుంది, శ్రమజాహ. కుక్క ఏదో ప్రాణాన్ని కొట్టుకుని ఒక చెట్టు మొదల్లో ఎక్కడో అయిపోతే ఈగలు దోమలన్నీ పడతాయి. వాటికి పాపం. ఆ విధంగా వాటి పాపం ఎవరు పోగొట్టాలి అంటే నీ సంధ్యాదీపం పోగొడుతుంది. నీ పాపం పోగొట్టమే కాదు, అలాంటి పాపం కూడా పోగొట్టి వాటికి ఉత్తమమైన విప్రజన్మ, బ్రాహ్మణ జన్మ అంటే జ్ఞాన జన్మను ప్రసాదిస్తాయి. అంటే నీకు వచ్చే పుణ్యము నీ కోసం పుణ్యమే కాక వీటి వల్ల వచ్చే పుణ్యము అనేకమైనది. అందుకనే కార్తీక మకర జ్యోతి అని కానీ, కార్తీక దీపము పెద్దగా పెట్టడము, కార్తీక మాసంలో సంధ్యా సమయంలో దీపం పెట్టడము, సోమవారం దీపం ఇంకా విశేషం రావడము, ఇటువంటి మహాఫలాలు అన్నీ ఉన్నాయి. అటువంటి దీపమే కాక యజ్ఞంలో పాల్గొనడం ఇంకా గొప్ప విషయము. ఇవన్నీ కూడా మీరు ఈ కారణం చేత దీపము, యజ్ఞము, ఇటువంటి వాటి చేత మానసాదేవి దివ్య అనుగ్రహం
చేత మీరు మీ కుటుంబంలో మీ బంధుమిత్రాలు అందరూ కూడా కరెక్టుగా Please subscribe to our YouTube channel. Like and share this video.